Good morning, madam. Good morning, sir. So 10 o'clock మీరు నేను జాయిన్ అయ్యాం. Okay, Devaki is there. అన్మ్యూట్ చేసే ఉంది కదా దేవకిది. లేదు మేడం, ఆప్షన్ రాలేదు ఇంకా. మేబీ నెట్వర్క్ సిగ్నల్ ప్రాబ్లం ఏమేమో. ఓకే. అనుష ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా రోజుల తర్వాత వచ్చింది అనుష. అనుష సో అనుష కూడా లేరేమో మేడం, అన్మ్యూట్ అయితే చేశాను. ఓకే. సో వీళ్ళు ఇప్పుడు అన్మ్యూట్ అవ్వకపోతే ఎలా ఇంటరాక్ట్ అయ్యేది? మేడం ఓకే ఫైన్. ఎగ్జామ్ ఎలా రాసావు నిన్న? మేడం రాసేసి సార్కి వాట్సాప్ లో పెట్టేస్తున్నాము. 2 ఎగ్జామ్స్ అయిపోయినాయా? నో మేడం, ఇంగ్లీష్ లేదు మేడం. ఓన్లీ తెలుగు ఎగ్జామ్. ఎస్ మేడం. సో రోజుకి ఒక ఎగ్జామేనా? లేదు మేడం, 2 మేడం. మరి ఎందుకు నిన్న ఒకటే పెట్టారు? మా మేడం పెట్టలేదు మేడం. ఓకే. సో ఎన్ని రోజులు ఇలా? 3 days మేడం. ఓకే. ఈ రోజు ఉందా ఎగ్జామ్? ఎస్ మేడం, 11 కి మేడం. 11కే ఎగ్జామా? ఎస్ మేడం. ఓ మై గాడ్. ఓకే. సో నిన్న డైలీ యాక్టివిటీస్ లిస్ట్ ప్రిపేర్ చేయమన్నా చేసావా పోనీ? నిన్న ఎలాగో ఈవినింగ్ ఎగ్జామ్ లేదుగా. వీడియో ఆన్ చే. ఓకే ఫైన్. సో యాక్టివిటీస్ అయితే ఎవరు చేయట్లేదు. బట్ మనకి ఒక యూజ్ అంటూ ఉండాలి కదా ఈ క్లాసెస్ వల్ల. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అంటే మనం ఏదన్నా నేర్చుకోవాలి కదా కొత్తది. ఎప్పుడు లానే శ్రీదేవి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్కి వెళ్ళక ముందు ఎలా ఉందో, సో ఆఫ్టర్ దీస్ క్లాసెస్ కూడా అలాగే ఉంటే సో వాట్ ఈస్ ద యూస్? ఏదన్నా కొంచెమైనా ఇంప్రూవ్ అవ్వాలి కదా మనం. అవునా, నేను శ్రీదేవినే అంటలేదు. సో అందరూ సో నిన్న జయంత్ వీళ్ళు కూడా యాక్టివిటీస్ లిస్ట్ రాయలేదు అని. సో ఎందుకు రాయాలి మన యాక్టివిటీస్ లిస్ట్ అంటే మన గురించి మనం తెలుసుకోవడానికి. మనం దేన్ని ఎంత టైం చేస్తున్నాం, సో ఏ యాక్టివిటీకి ఎంత టైం స్పెండ్ చేస్తున్నామో అది తెలుసుకుంటే సో ఎక్స్ట్రా వీ కెన్ ఫోకస్. ఎక్స్ట్రా టైం ఏదన్నా అంటే వీ కెన్ ఫోకస్ దాట్ ఆన్ అవర్ అంబిషన్స్. సో దానికోసం నేను మిమ్మల్ని అందరినీ ఇది రాయమంటున్నాను. ఓకే. ఓకే ఫైన్. సో మనకి డైలీ యాక్టివిటీస్ గురించి నిన్న తెలుసుకున్నాం కదా. నిన్న కాదు, లాస్ట్ ఫర్ ద పాస్ట్ 2 days వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ డైలీ యాక్టివిటీస్. సో ఈ రోజు కూడా అదే టాపిక్ ఉంటది. బట్ లిటిల్ చేంజెస్ we will discuss today about our habits. శ్రీదేవి, మేడం హ్యాబిట్స్ కి యాక్టివిటీస్ కి తేడా తెలుసా నీకు? నో మేడం. తెలీదా? నువ్వు వై యు ఆర్ నాట్ స్విచ్చింగ్ ఆన్ యువర్ వీడియో? 1 second మేడం. ఓకే. ఏ పవి అక్క ಬಂದ್ರೆ ಟಿವಿ ಆಫ್ ಮಾಡಕ್ಕೆ ಹೇಳು.
ఏ లాంగ్వేజ్ వాడావు ఇప్పుడు? తెలుగేనా? లేదు మేడం, కన్నడ మేడం. కన్నడ. డూ యూ నో కన్నడ? ఎస్ మేడం. వావ్ యార్! సో యూ ఆర్ లివింగ్ ఇన్? మేడం మీరెక్కడుంటారు? బెంగళూరులో మేడం. సో నువ్వు ప్రెజెంట్ బెంగుళూరులో ఉన్నావా? ఎస్ మేడం. కాలేజ్ ఎక్కడ నీది? కాలేజ్ అనంతపూర్ మేడం. అనంతపూర్. బట్ ప్రెజెంట్ ఏదన్నా పర్పస్ మీద బెంగుళూరులో ఉంటున్నారా? నో మేడం. హ్మ్. అమ్మ అంతా ఇక్కడే మేడం ఉన్నారు. ఓకే. అదే అనంతపూర్‌కి, బెంగుళూరుకి ఎలా కనెక్ట్ అయింది అని. లేదు మేడం, అది ఊరు వచ్చేసి ఆంధ్ర మేడం. ఓకే. ఇక్కడ పెద్దనాన్న, అమ్మ, నాన్న అంతా ఇక్కడే ఉంటారు మేడం. ఓకే. అందుకే సో నీకు హాలిడేస్ కన్నడ, తెలుగు వచ్చు. యూ ఆర్ లక్కీ టు లెర్న్ 2 లాంగ్వేజెస్. మేడం. నాకు నిజంగా 2 లాంగ్వేజెస్, 3 లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళని చూస్తే నాకు రియల్‌గా ఐ ఫీల్ జెలస్. బికాజ్ ఐ ఓన్లీ నో ఇంగ్లీష్ అండ్ తెలుగు థాట్ ఎవ్రీవన్ నోస్ బట్ ఐ డోంట్ నో ఎక్స్ట్రా లాంగ్వేజ్. So really you are lucky. So I want to travel the world. So I don't know. At least by that time I may learn few languages, I think. Okay, fine. So ఈ రోజు క్లాస్‌లో మనకి ఇద్దరే ఉన్నారు. Yeah, only 3 members are there. But Anusha and Devaki are not responding. Anyway, సో నేను చెప్పినయి అట్‌లీస్ట్ గుర్తున్నాయి కదా! తర్వాతైనా సరే ఎప్పుడైనా మీరు లేదు ఇలా ఉంటే ఐ కాంట్ అచీవ్ ఎనీథింగ్. బట్ నేను కొంచెం నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. సో దెన్ ఓన్లీ ఇట్ విల్ హెల్ప్ మీ టు అచీవ్ సమ్ యాంబిషన్స్ అని చెప్పేసి ఫీల్ అయితే సో అప్పుడైనా అట్‌లీస్ట్ ఫాలో అవ్వండి. ఇప్పుడు టైం లేదు. ఓకే. ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ టైం లేదంటే అట్‌లీస్ట్ తర్వాతైనా ఒకరోజు కూర్చున్నప్పుడు సో యూ ప్రిపేర్ యువర్ డైలీ యాక్టివిటీస్ లిస్ట్. మనం ప్రిపేర్ చేస్తే ఏంటంటే మనకి టైం తెలుస్తది. టైమ్ మేనేజ్‌మెంట్ తెలుస్తది. ఓకేనా? ఓకే. Yes, ఫైన్. ఓకే. ఫైన్. నౌ ఐ విల్ షో యూ వన్ మోర్ పీపీటీ ఎందుకంటే 11కి ఎగ్జామ్ ఉంది కాబట్టి మీకు. సో ఐ విల్ ఎండ్ ఇట్ అప్ సూన్ అండ్ సో నౌ ఐ విల్ షేర్ మై స్క్రీన్. ఓకే. ఒక డిఫరెన్స్ రాసుకోండి. మనకి హ్యాబిట్‌కి, డైలీ యాక్టివిటీస్ ఆర్ డైలీ రొటీన్‌కి తేడా ఉంటది. హ్యాబిట్ అంటే మనం చెప్తాం గదా! రీడింగ్ న్యూస్ పేపర్ అని, లిజనింగ్ టు మ్యూజిక్ అని చెప్పేసి. సో ఇవేంటంటే అందరూ చేసేవి కాకుండా డిఫరెంట్‌గుంటాయి మన హ్యాబిట్స్. సో అందరం మార్నింగ్ లెగుస్తాము, బ్రష్ చేస్తాము, బ్రేక్‌ఫాస్ట్ చేస్తాము, కాలేజ్‌కెళ్తాము. సో ఇవన్నీ అందరికీ రొటీన్‌గా ఉంటాయి. బట్ హ్యాబిట్ అనేది ప్రతి మనిషికి ఒక డిఫరెంట్ హ్యాబిట్ ఉంటది. సో అందరూ చేసే పనులు కాకుండా ఎక్స్‌ట్రా మన ఇంట్రెస్ట్‌తో చేసే వాటిల్ని హ్యాబిట్స్ అంటాం. ఓకే. సో థాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ డైలీ రొటీన్ అండ్ హ్యాబిట్. సో ఇది డిఫరెన్స్ మీరు నోట్ చేసుకోండి. ఎవరన్నా హ్యాబిట్ అడిగితే అది మీ అందరికంటే డిఫరెంట్‌గా ఉండేది చెప్పాలి. ఓకే. సో మనకి హ్యాబిట్స్‌కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి ఇక్కడ. యాహ్! డైలీ హ్యాబిట్స్ దట్ విల్ చేంజ్ అవర్ లైఫ్. మన లైఫ్ చేంజ్ చేసే కొన్ని హ్యాబిట్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. 1-10 అని చెప్పేసి. సో డైలీ 1 అవర్ ఎక్సర్సైజ్ చేయాలి. సో చాలామంది ఇదొక హ్యాబిట్ లాగా డెవలప్ చేసుకుంటారు. మనకి రొటీన్ ఏంటంటే ఈరోజు ఒకవేళ మనం బ్రేక్‌ఫాస్ట్ చేయకపోయినా అది రొటీన్. చేయకపోయినా మనకి పెద్ద తేడా అనిపించదు. బట్ హ్యాబిట్ అనేది మనం కాన్షియస్‌తో చేస్తాం. మన మైండ్ పెట్టి మన ఇష్టంతో చేస్తాం కాబట్టి హ్యాబిట్ అనేది రొటీన్‌కి డిఫరెంట్ ఉంటది. సో 1 అవర్ ఎక్సర్సైజ్ అనేది అందరూ చేయరు రోజు. సో రోజు అందరూ నిద్ర లేవడం, బ్రేక్‌ఫాస్ట్ చేయడం ఈ పనులే చేసుకుంటారు. సో ఎక్సర్సైజ్ అనేది ఒక గుడ్ హ్యాబిట్. ఓకే. సో డైలీ 1 అవర్ ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతది మనకి? మన బాడీ అండ్ బ్రెయిన్ చాలా యాక్టివ్‌గా ఉంటాయి. సో ఆ రోజు మనం ఏ పని చేసినా చాలా యాక్టివ్‌గా ఉంటామనమాట. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. సో థాట్ హ్యాబిట్ వి నీడ్ టు డెవలప్. మన లైఫ్ చేంజ్ చేసే హ్యాబిట్స్ అన్నమాట. సో 1 అవర్ ఎక్సర్సైజ్ మీరు ఇప్పటి వరకు ఎక్సర్సైజ్ చేయకపోతే సో లెర్న్ టు
డూ ఎక్సర్సైజ్ 1 అవర్ అట్లీస్ట్ ఆర్ హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్. సో అదొక హ్యాబిట్ డెవలప్ చేసుకోండి, బికాజ్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ మైండ్. సో సెకండ్ వచ్చేసి 2 లీటర్స్ ఆఫ్ వాటర్. మనం ఇది వింటర్ కాబట్టి వాటర్ ఎక్కువ తాగం, బట్ మనం డైలీ అదొక హ్యాబిట్ లా డెవలప్ చేసుకుంటే, సో నేను డైలీ 3 లీటర్స్ వాటర్ తాగాలి, 2 లీటర్స్ వాటర్ తాగాలి అని హ్యాబిట్ లా పెట్టుకుంటే డెఫినెట్గా మనం అది ఫాలో అవుతాం. ఓకే, సో 2 లీటర్స్ వాటర్ ఎందుకు, బాడీ ప్యూరిఫై అవ్వడానికి, అండ్ అట్ ద సేమ్ టైం it is also healthy habit. So 3 cups of tea, and I don't prefer this 3 cups of tea. Maybe they are mentioning about green tea or lemon tea. So మీరు అలా వెళ్ళొచ్చు, బట్ రెగ్యులర్గా తాగే మన టీ డోంట్ ప్రిఫర్ ఇట్. గో ఫర్ లెమన్ టీ ఆర్ జింజర్ టీ ఆర్ గ్రీన్ టీ. అలా ఏదైనా హెల్త్కి సంబంధించి 3 cups ఆఫ్ టీ అదొక హ్యాబిట్ లాగా డెవలప్ చేసుకోండి. అండ్ ఫోర్త్ వన్, మన ప్లేట్లో 4 కలర్స్ ఉండాలట. లైక్ గ్రీన్, పింక్, క్యారెట్ మనకి ఆరెంజ్ కలర్లో ఉంటుంది. సో వెన్ వీఆర్ మన ప్లేట్లో లంచ్ అది పెట్టుకున్నప్పుడు మనకి సాలడ్ టైప్ క్యూకంబర్ కానీ క్యారెట్స్ కానీ అలా సాలడ్ టైప్ పెట్టుకోవాలి. సో అవి గ్రీన్, ఆరెంజ్ అక్కడ ఓకే. రైస్ ఎలాగో వైట్గా ఉంటుంది. థర్డ్ కలర్. ఫోర్త్ కలర్ ఎనీ గ్రీన్ వెజిటేబుల్స్ ఆర్ లీఫీ వెజిటేబుల్స్. సో మన ప్లేట్లో ఎప్పుడు 4 కలర్స్ ఉండేలా చూసుకోవాలి, ఇంక్లూడింగ్ సాలడ్స్. అదొక హ్యాబిట్ లా పెట్టుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి 5 minutes ఆఫ్ మెడిటేషన్. డైలీ ఎక్సర్సైజ్ చేస్తే ఓకే ఫిట్గా ఉంటాము, ఓకే, బట్ మెడిటేషన్ దేనికి, మన మైండ్కి. ఓకే, మనకి మైండ్లో ఖాళీగా ఉంటే చాలా ఆలోచనలు వస్తాయి, బట్ వెన్ వీఆర్ మెడిటేటింగ్ మనం ఒకదాని మీద ఫోకస్ చేస్తాం అనమాట. సో ఫోకస్ లెవెల్స్ పెరుగుతాయి ఎప్పుడైతే మనం మెడిటేషన్ డెవలప్ చేసుకున్నామో. ఎప్పుడైతే మనకి మైండ్ అంతా క్లమ్జీగా ఉండి డిస్టర్బ్డ్గా ఉంటుందో, సో వెన్ యూ ప్రాక్టీస్ మెడిటేషన్ మీకు ఫోకస్ అనేది ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కంప్లైంట్ ఏం చేస్తారు, మేము ఫోకస్ చేయలేకపోతున్నాం, చదివే దాని మీద మైండ్ ఉండట్లేదు, డివియేట్ అయిపోతున్నాం అని చెప్పేసి చాలా మంది చెప్తారు. సో మీరు డివియేట్ అవ్వకుండా ఉండాలంటే యూ నీడ్ టు ప్రాక్టీస్ మెడిటేషన్. సో ఇవన్నీ చూడండి ఎంత మంచి హ్యాబిట్స్. వాటర్ తాగడం, ఎక్సర్సైజ్ చేయడం, ఫుడ్లో 4 కలర్స్ పెట్టుకోవడం, హ్యావింగ్ 3 cups ఆఫ్ టీ. సో ఇవన్నీ డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఫిట్గా అయిపోతారు. సో అన్ని పనులు పర్ఫెక్ట్గా చేయడం. 6 సాంగ్స్ దట్ మోటివేట్ యూ. సో ఎప్పుడు మనం చాలా మంది డల్గా ఉంటారు, ఓకే నేను ఎంత చదివినా ఇంతే, నాకు మార్క్స్ రావు, గ్రేడ్స్ రావు అని చెప్పేసేసి వాళ్ళు కొంచెం డిప్రెస్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే డైలీ మోటివేషనల్ సాంగ్స్ కానీ మోటివేషనల్ స్పీచెస్ కానీ వింటుంటే సో ఇట్ విల్ గివ్ దమ్ ఎనర్జీ. వాళ్ళకి ఏంటంటే ఆ పని చేయడానికి ఇంకొంచెం ఆ మోటివేషన్తో పాటు వీళ్ళు ఇంకొంచెం ఎనర్జీ యాడ్ చేసి సో దే కెన్ కంప్లీట్ దట్ వర్క్. So whenever you get free time, so listen to motivational songs or speeches, and that definitely will improve your focus levels and will get you out of that depression. So 7th one, 7 minutes of laughter. So ఎందుకు నవ్వాలి మనం రోజు? సో మనకున్న బిజీ స్కెడ్యూల్లో వీఆర్ ఫర్గెటింగ్ టు లాఫ్. సో ఎగ్జామ్ ఉంది అంటే నవ్వుతూ ఉండలేం కదా. బట్ ఎప్పుడైతే మనకి టెన్షన్ ఎక్కువైపోతుందో, సో వెన్ వీ హ్యావ్ ఎగ్జామ్, సారీ బ్రేక్ అవుతుంది మేడం. ఎనీవన్ కెన్ రెస్పాండ్. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఎస్ మేడం, ఇప్పుడు ఓకే. సో ఇందాక కొంచెం బ్రేక్ అయింది, ఇప్పుడు ఓకే మేడం, నో ప్రాబ్లం. Okay. Yeah, in the middle I got a message. Okay then. Okay, 7 minutes of laughter. ఎందుకు మనం ఒక అట్లీస్ట్ డేలో అట్లీస్ట్ ఒక 5 to 7 minutes అయినా ఎందుకు నవ్వాలి అంటే, సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ టెన్షన్స్, లాట్ ఆఫ్ ప్రెజర్స్. సో టాస్క్స్ కంప్లీట్ చేయాలి, ఇంత సిలబస్ ఉంది, ఎప్పుడు చదవాలి, బట్ ఇంట్లో ఇంకా ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, స్కూల్లో వర్క్స్ ఉంటాయి మనకి. సో ఇవన్నీ మేనేజ్ చేసుకోవడానికి మనకి బ్రెయిన్ చాలా హిట్ అవుతూ ఉంటుంది కదా. సో ఆ టైంలో ఏం చేయాలి అంటే జస్ట్
forget everything. So spend 5 minutes for meditation, or try to smile at least for 5 to 7 minutes. So all these things will be gone. మనం ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో, మనం ఎప్పుడైతే స్మైల్ చేస్తామో, మన టెన్షన్స్, మన ప్రెషర్స్ అన్నీ వెళ్ళిపోతాయి. సో దెన్ వీ విల్ గెట్ ఐడియా హౌ టు మేనేజ్ దెమ్. ఎప్పుడైతే మనం నవ్వుతామో మనకి మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మన బ్రెయిన్‌లో. ఎప్పుడైతే మనం సాడ్‌గా ఉన్నామో ఏది ఆలోచించలేము. ఎప్పుడైతే నవ్వుతామో మనకి హార్మోన్స్ రిలీజ్ అయ్యి సో మనల్ని కొంచెం యాక్టివ్‌గా ఉంచితే సో ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేసుకోవాలో మనకి చెప్తాయి. ఓకే. నెక్స్ట్ 8 అవర్స్ ఆఫ్ స్లీప్. సో చాలా నేనైతే 8 అవర్స్ నిద్రపోను. బట్ ఇట్స్ రియల్లీ హెల్తీ హ్యాబిట్ అండ్ అట్ యువర్ ఏజ్ ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్. మనం 8 అవర్స్ కంపల్సరీ 7-8 అవర్స్ కంపల్సరీ నిద్రపోవాలి టు కీప్ అవర్ బ్రెయిన్ యాక్టివ్. అదర్‌వైస్ మనకి అంత పర్టిక్యులర్‌గా 7-8 అవర్స్ స్లీప్ లేకపోతే సో మనకి ప్రెషర్ ఎక్కువవుతది. ఓకే. సో ట్రై టు హ్యాబిచ్యుయేట్ దిస్ 8 అవర్స్ ఆఫ్ స్లీప్. సో మీరు కాలిక్యులేట్ చేసుకోండి. మీరు ఎలాగో డైలీ యాక్టివిటీస్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు కాబట్టి సో 8 అవర్స్ స్లీప్ వచ్చేలాగా మీ టైమ్‌ని మేనేజ్ చేసుకోండి. మీరు టైమ్ టేబుల్ వేసుకుంటారు కదా! మీ డైలీ యాక్టివిటీస్ టైమ్ టేబుల్. సో ఆ టైంలో స్లీప్ 8 అవర్స్ రావడానికి సో ఎంత టైం నుంచి ఎంత టైం వరకు యూ క్యాన్ స్పెండ్. అట్‌లీస్ట్ నాట్ 8 అవర్స్, అట్‌లీస్ట్ 7. ఓకే. సో 9 పేజెస్ ఆఫ్ బుక్. నేను స్టార్టింగ్‌లో చెప్పాను ఎంతమంది రిలీజియస్ బుక్స్ చదువుతున్నారు. మనం బుక్స్ చదువుతాము. బట్ మన ఇంట్రెస్ట్‌తో చదవం కదా! ఇప్పుడు చదివే ఇంటర్మీడియేట్ బుక్స్ ఉన్నాయి. సో అవేంటంటే మనం ఒక ఆహ్, లైక్ టు బికమ్ గ్రాడ్యుయేట్స్ మనకి ఇంటర్ కంప్లీట్ అవ్వడానికి చదువుతుంటాం గానీ, మన ఇంట్రెస్ట్‌తో చదవం. బట్ ఎక్స్‌ట్రా మనకి బుక్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉండే బుక్స్ ఉంటాయి. మోటివేషనల్ బుక్స్ గానీ, రిలీజియస్ బుక్స్ కానీ. సో రోజు వాటికి కొంచెం టైం స్పెండ్ చేయండి. మీ ఇంట్రెస్ట్‌తో చదివే బుక్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఆ బుక్స్ చదవడం హ్యాబిచ్యుయేట్ చేసుకుంటామో సో మన సిలబస్ మనకి అంత టఫ్‌గా అనిపించదు. సో ఆటోమేటికల్లీ వి గెట్ ఇంట్రెస్ట్ ఫర్ రీడింగ్. చదివేది అనేది మనకి ఇంట్రెస్ట్ ఆటోమేటిక్‌గా వస్తది. ఇప్పుడు ఓన్లీ ఈ బుక్సే చదవాలంటే మనకి ఇంట్రెస్ట్ రాదు. ఓకే. సో నెక్స్ట్ 10 రీజన్స్ టు బి థాంక్‌ఫుల్. మనం చాలా పనులు ఇంట్లో అందరితో చేయించుకుంటాము. మన ఫ్రెండ్స్ ఏది చెప్పినా థాంక్ యూలొద్దు, సారీలొద్దు అని చెప్తాం. బట్ అవి ఉండాలి. ఎంత మంచి రిలేషన్‌షిప్ ఉన్నా సరే మీ ఫ్రెండ్‌కి, మీకు మధ్యలో సో థాంక్ యూలు చెప్పొద్దు, సారీలు చెప్పొద్దు అని అనకండి. చెప్పమనండి. థాంక్ యూ చెప్పడం అదొక గుడ్ హ్యాబిట్. మనకెవరైనా ఏదన్నా చేస్తే ఫేవర్ యూ నీడ్ టు సే థాంక్ యూ. ఈవెన్ బెస్ట్ ఫ్రెండ్ అయినా, మదర్ అయినా సరే మనకి ఇంట్లో మన మదర్ అండ్ మన పేరెంట్స్ చాలా హెల్ప్ చేస్తారు కదా! బట్ వి డోంట్ సే థాంక్ యూ టు దెమ్. ఎందుకంటే మన వాళ్ళే కదా! మన ఫ్రెండ్సే కదా అని. బట్ ట్రై టు డెవలప్ దిస్ హ్యాబిట్ టు థాంక్ ఎవ్రీవన్. ఏదో బయట వాళ్ళకి చెప్తాము థాంక్ యూ అని ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. మీ ఇంట్లో వాళ్ళకి చెప్తే థాంక్ యూ ఆళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే. సో ట్రై టు డెవలప్ దిస్ హ్యాబిట్. సో థాంక్ ఎవ్రీవన్ దోస్ హూ ఆర్ డూయింగ్ యూ ఫేవర్. సో ట్రై టు నోట్ డౌన్ ఆల్ దీస్ 10 గుడ్ హ్యాబిట్స్. హ్యాబిట్స్ అంటే మనం ఏదో కాయిన్స్ కలెక్ట్ చేసేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి అని కాదు. బట్ గుడ్ హ్యాబిట్స్ like doing exercise, drinking water, meditation, listening to motivational speeches. So all these are good habits. Try to develop them and all these habits will develop your personality. Okay. సో మనం హ్యాబిట్స్‌ని 3 కేటగరీస్‌గా డివైడ్ చేశాము. సో ఫస్ట్ కేటగరీ వచ్చేసి ప్రొడక్టివిటీ హ్యాబిట్స్. సో ప్రొడక్టివిటీ అంటే మనకి రిజల్ట్ కావాలి. కదా! మనం ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాం. మనకి గుడ్ రిజల్ట్ రావాలి. ఏం చేయాలి? మనం చేసేదాన్ని ప్లాన్ చేసుకోవాలి. సో వి నీడ్ టు షెడ్యూల్ వాటెవర్ వి ఆర్ డూయింగ్. సో దానికే నేను మిమ్మల్ని లిస్ట్ ప్రిపేర్ చేయమన్నాను. టైం వేసి ప్రతి యాక్టివిటీకి. సో మీకు ఒక ప్లాన్ అంటూ ఉంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్‌లో మీరు ఇప్పటి నుంచే ప్లాన్ వేసుకొని, రోజు టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసుకొని, సో పర్ డే ఐ నీడ్ టు రీడ్ అట్‌లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఫర్ దిస్ సబ్జెక్ట్. అలా ప్రతి సబ్జెక్ట్‌కి కొంత టైం పెట్టుకుంటే, మరి ఎక్కువ టైం కాదు. మీరు మేనేజ్ చేసే టైమే పెట్టుకుంటే,
సో, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి గుడ్ రిజల్ట్ వస్తది. ఓకే. సో, ఇలాంటి ప్రొడక్టివిటీ హ్యాబిట్స్‌ని మీరు డెవలప్ చేసుకోవాలి. టైమ్ మేనేజ్ చేసుకోవడం. సో, ఎప్పుడో యాంబిషన్ రీచ్ అవ్వాలంటే అప్పుడు కష్టపడితే సరిపోదు. ఇప్పటి నుంచే మనకో ప్లాన్ ఉండాలి. మనకో స్కెడ్యూల్ ఉండాలి. ఓకే. సో, దానికోసం మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకోవాలంటే నేను ఆల్రెడీ లాస్ట్ టైమ్ చెప్పాను. లిస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అండ్ ఈవెన్ ఐ షేర్డ్ దట్ పిక్చర్ ఆన్ వాట్సాప్ ఆల్సో. సో, రెగ్యులర్ డీక్లటర్ అంటే డీక్లటర్ మీన్స్ నథింగ్ బట్ అరేంజింగ్ థింగ్స్ ఇన్ ఆర్డర్. ఓకే. సో, మనం క్లమ్జీగా ఉంచుకోకుండా అప్పుడొకటి కాకుండా ఒక ఆర్డర్‌లో ఒక టైం ప్రకారం పెట్టుకుంటే థింగ్స్‌ని డెఫినిట్‌గా ఇట్ విల్ హెల్ప్ అస్ టు అచీవ్ అవర్ గోల్స్. సో, మనకి రిజల్ట్ రావాలంటే డెఫినిట్‌గా ప్రొడక్టివిటీ హ్యాబిట్స్ లైక్ మేనేజింగ్ అవర్ టైమ్, ఒక స్కెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవడం, దాన్ని ఫాలో అవ్వడం కంపల్సరీ హ్యాబిట్ అలవాటు చేసుకోవాలి. సో, సెకండ్ వన్ వచ్చేసి ఫిజికల్ హ్యాబిట్స్. సో, మనం ప్రొడక్టివిటీ హ్యాబిట్స్ డిస్కస్ చేసుకున్నాం. 3 టైప్స్ అని విన్నాం కదా! సో, ఫస్ట్ వన్ ఈస్ ప్రొడక్టివిటీ హ్యాబిట్స్. వి నీడ్ టు ప్లాన్ అవర్ స్కెడ్యూల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫిజికల్ హ్యాబిట్స్. సో, రిలేటెడ్ టు అవర్ బాడీ. సో, మన బాడీ ఫిట్‌గా ఉండడానికి ఎలాంటి హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవాలి? సో, ఐ ఆల్రెడీ డిస్కస్డ్ మెడిటేషన్ అండ్ ఎక్సర్‌సైజ్ అండ్ గుడ్ ఫుడ్. న్యూట్రిషన్ మీన్స్ గుడ్ ఫుడ్. చెప్పాను కదా! ఇందాక ప్లేట్‌లో 4 కలర్స్ ఉండాలి కంపల్సరీ మనం తీసుకునే ఫుడ్‌లో అని. సో, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి, ఎక్సర్‌సైజ్ చేయాలి, మెడిటేషన్. సో, ఇవన్నీ ఫిజికల్ హ్యాబిట్స్‌లోకొస్తాయి. సో, థర్డ్ వన్ వచ్చేసి మెంటల్ హ్యాబిట్స్. సో, మెంటల్ హ్యాబిట్స్ అంటే రిలేటెడ్ టు అవర్ మైండ్. సో, పాజిటివ్‌గా థింక్ చేయాలి. ఎప్పుడు వాళ్ళు అలా ఉంటారు, వీళ్ళు ఇలా ఉంటారని. సో, వి ఆల్వేస్ కంప్లెయిన్. సో, వి షుడంట్ కంప్లెయిన్ ఆన్ ఎనీవన్. మనం ఇన్‌స్టెడ్ ఆఫ్ కంప్లెయినింగ్ మనకి ఏది కావాలో మనం అది అడగాలి. సో, ఇప్పుడు మనకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. సో, తను అలా చేస్తుంది, ఇలా చేస్తుందని ఇన్‌స్టెడ్ ఆఫ్ కంప్లెయినింగ్ వాట్ యూ నీడ్? నీకు అక్కడ ఇబ్బంది కలుగుతుంది అంటే యూ నీడ్ టు మూవ్ ఔట్ ఫ్రమ్ దట్ ప్లేస్. అదర్‌వైస్ వాట్ యూ వాంట్ రియల్లీ వాంట్? డూ యూ రియల్లీ వాంట్ హర్ యాస్ యువర్ ఫ్రెండ్? సో, ఎప్పుడు కంప్లెయింట్ చేయడం కంటే జస్ట్ మూవ్ ఔట్. వచ్చేసి నీకేది కావాలో దాని మీద ఫోకస్ చేయాలి. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ కంప్లెయినింగ్ వాళ్ళిలా ఉన్నారు అని చెప్పేసి చెప్పకుండా, ఎప్పుడు పాజిటివ్‌గా ఉండి, మేబీ అది తన నేచర్ అది మీకు ఇబ్బందిగా ఉంది అంటే, మీరు కామ్‌గా ఉండేసి మీ పనేంటో మీరు చూసుకోవాలి. సో, పాజిటివ్ థింకింగ్ హ్యాబిట్యుయేట్ చేసుకో. మైండ్‌ఫుల్‌నెస్. మైండ్‌ఫుల్‌నెస్ అంటే ఏదైనా మనం మనసు పెట్టి చేస్తామంటాం గదా! సో, అది మీరు మైండ్‌ఫుల్ అబ్జర్వేషన్ అనేది హ్యాబిట్యుయేట్ చేసుకోవాలి. సో, ఏదో చేస్తున్నామంటే ఒక పని చేస్తున్నాం కాదు. యూ నీడ్ టు పుట్ యువర్ హార్ట్. సో, మనం మనసు పెట్టి చేస్తే ఆ పని మనకి ఇబ్బందిగా అనిపించదు. సో, త్వరగా కంప్లీట్ అయిపోద్ది. మైండ్‌ఫుల్‌నెస్ అనేది ఎలా డెవలప్ అయ్యిద్దంటే, మనకి త్రూ మెడిటేషన్ డెవలప్ అయ్యిద్ది. ఫోకస్ అనేది పెరిగిద్ది. మనం ఏం చేస్తున్నామో మనకి సెన్సెస్ పనిచేస్తాయన్నమాట. చూడండి చాలామంది అరిచేయడం, గట్టిగా అరవడం, ఎదుటి వాళ్ళని తిట్టడం ఇలాంటివి చేస్తారు. సో, ఫుల్ ఆఫ్ నెగటివిటీ వైబ్స్. సో, అలాంటి వాళ్ళ దగ్గరగా ఉండకండి. మీరు పాజిటివ్‌గా ఉంటూ, మీరు కామ్‌గా ఉంటూ, మీరు చెప్పే ఆన్సర్స్ ఎదుటి వాళ్ళు మనల్ని ఎంత రెచ్చగొడుతున్నా మనం పాజిటివ్‌గా ఆన్సర్ ఇస్తే డెఫినిట్‌గా దే విల్ చేంజ్ దేర్ బిహేవియర్ వన్ డే. ఓకే. అండ్ మైండ్‌ఫుల్ అబ్జర్వేషన్. మరి మనం చేసే ప్రతి పని మీద ఫోకస్ చేసి చేస్తే డెఫినిట్‌గా ఆ పని ఎంజాయ్ చేస్తాము అండ్ త్వరగా కంప్లీట్ అయ్యిద్ది. సో, ట్రై టు హ్యాబిచ్యుయేట్ దిస్. సో, మైండ్‌ఫుల్‌నెస్ ఎలా రావాలి అంటే త్రూ మెడిటేషన్ వస్తది మీకు. సో, మనం 3 తెలుసుకున్నాం గదా! ఫస్ట్ వన్ ఏంటి? ప్రొడక్టివిటీ హ్యాబిట్స్. అంటే మంచి రిజల్ట్ రావాలంటే మనం ప్లాన్ చేసుకోవాలి. మనం చేసేదాన్ని మనం ప్లాన్ చేసుకుంటే సో, ఎండ్ ఆఫ్ ద డే మనకి గుడ్ రిజల్ట్ వస్తది. సో, ఫిజికల్ హ్యాబిట్స్ అంటే మనం ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండాలంటే ఎక్సర్‌సైజెస్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ అండ్ ఇవి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ మెంటల్ హ్యాబిట్స్. సో, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్‌గా ఆలోచించడం. సో, నెగటివిటీని దూరంగా ఉంచడం, అరవడం, కొట్టడం ఇట్లాంటివి కాకుండా సో, కామ్‌గా ఉండడం. ఒకవేళ ఏదన్నా బ్యాడ్ జరిగినా సో, మనం డిప్రెస్ అవ్వకుండా దానివల్ల మనకి ఏం నేర్చుకున్నాము?
సో ఇంకోసారి రిపీట్ అవ్వకుండా ఉండాలి. ఇలాంటివి మీరు అలవాటు చేసుకుంటే డెఫినెట్లీ యూ విల్ డెవలప్ దాట్ పాజిటివ్ థింకింగ్ అండ్ మైండ్‌ఫుల్ అబ్జర్వేషన్. సో మైండ్ ఉపయోగించి ఫోకస్డ్‌గా ఏ పనైనా చేయాలి. మైండ్‌ఫుల్ అబ్జర్వేషన్ కంపల్సరీ. సో ఫర్ దాట్ వీ నీడ్ టు ఇంప్రూవ్ మెడిటేషన్ స్కిల్స్. మెడిటేషన్ గనక ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మైండ్‌ఫుల్‌నెస్ మనకు అలవాటైపోద్ది. సో దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ కేటగరీస్ యూ నీడ్ టు డెవలప్. ఓకే. ఓకే. ఇందాకే చెప్పాను కదా! మనం అంతకుముందు ఎలా ఉన్నామో ఓల్డ్ లైఫ్‌లో ఎలా ఉన్నామో, ఇప్పుడు మనం సో ఆఫ్టర్ దీస్ క్లాసెస్ కూడా అలాగే అంటే దేర్ ఈస్ నో యూజ్. సో ఇవన్నీ హ్యాబిట్యుయేట్ చేసుకోవాలంటే యూ నీడ్ ప్రాపర్ స్కెడ్యూల్. మీకు మీరు టైమ్ టేబుల్ ఎప్పుడన్నా వేసుకున్నారా? స్కూల్స్‌లో గానీ, కాలేజెస్‌లో గానీ వాళ్ళ టైమ్ టేబుల్ మనం ఫాలో అవుతాం. సో మనకున్న టైమ్‌ని ఎప్పుడైనా మీరు టైమ్ టేబుల్ వేసుకొని మేనేజ్ చేసుకున్నారా? సో మన హ్యాబిట్స్ మనల్ని ఎలా డెవలప్ చేస్తున్నాయో మీరు కాలిక్యులేట్ చేసుకోవాలి. సో అంతకుముందు ఇలాంటి మంచి హ్యాబిట్స్ డెవలప్ చేసుకోకముందు ఎలా ఉన్నాము? ఇలాంటి హ్యాబిట్స్ డెవలప్ చేసుకున్నాక ఎలా ఉన్నాము? యూ నీడ్ టు అబ్జర్వ్. డెఫినెట్‌లీ గుడ్ హ్యాబిట్స్ విల్ షేప్ యువర్ కెరియర్. ఎప్పుడైతే మనం గుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటున్నామో, అది డెఫినెట్‌గా మన కెరియర్‌కి ఉపయోగపడుతది. వి విల్ బి ఇన్ హై పొజిషన్ వన్ డే. ఓకే. సో ఇక్కడ ఇంకొన్ని పవర్‌ఫుల్ హ్యాబిట్స్ ఇచ్చారు. సో ఈరోజు క్లాస్ మొత్తం హ్యాబిట్స్ గురించి. సో హోప్ ఆఫ్టర్ దిస్ క్లాస్ అట్‌లీస్ట్ యూ విల్ డెవలప్ సర్టెన్ గుడ్ హ్యాబిట్స్. సో ఇక్కడ కొన్ని పవర్‌ఫుల్ హ్యాబిట్స్ ఇచ్చారు. అవేంటో చూద్దాం. సో మెడిటేషన్ వి ఆల్రెడీ డిస్కస్డ్. వెన్ వి మెడిటేట్ వి ఇంప్రూవ్ అవర్ ఫోకస్ లెవెల్స్. మనకి అబ్జర్వేషన్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు ఏదన్నా చదివినా ఫోకస్డ్‌గా చదువుతాం. వితౌట్ ఎనీ డీవియేషన్. సో ట్రై టు డెవలప్ మెడిటేషన్. సో గ్రాటిట్యూడ్ డైలీ. సో సేయింగ్ థ్యాంక్ యూ. ఎవరైనా సరే ఇంట్లో పేరెంట్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా ఎవరైనా మనకి ఏదైనా ఫేవర్ చేశారు అంటే వి నీడ్ టు షో గ్రాటిట్యూడ్. తెలుగులో కృతజ్ఞత అంటాం కదా! సో ఇంగ్లీష్‌లో దాన్ని మనం గ్రాటిట్యూడ్ అంటాం. వి నీడ్ టు సే థ్యాంక్ యూ టు దెమ్. అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. అండ్ సెల్ఫ్ మోటివేషన్. సో నేను చేయలేను, నా వల్ల కాదు అనే డైలాగ్స్ ఎప్పుడు నెగెటివ్ డైలాగ్స్ మీ మైండ్‌లోకి రానివ్వకండి. ఐ కెన్ డూ. ఎందుకు చేయలేను? ఇఫ్ ఐ పుట్ ఎక్స్‌ట్రా ఎఫర్ట్ డెఫినైట్‌లీ ఐ విల్ డూ ఇట్ అనే సెల్ఫ్ మోటివేషన్ మీకు మీరే మోటివేట్ చేసుకోవాలి. ఇంకొకళ్ళొచ్చి మోటివేట్ చేసినా మనకి అంత ఎక్కదు బ్రెయిన్‌కి. ఎప్పుడైతే మనల్ని మనం మోటివేట్ చేసుకుంటామో, అప్పుడే మనం ఫోకస్డ్‌గా చేస్తాం ఏ పనైనా సరే. ఒకళ్ళు చెప్తే అది ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఒకళ్ళు చెప్తే ఎక్కేదానికంటే మనకి మనం మోటివేట్ చేసుకునేది త్వరగా చేంజ్ తీసుకొస్తది మనలో. సో ఐ కెన్ డూ ఇట్ అనేది రోజు మీరు ఏ పని చేసే ముందైనా స్టార్ట్ చేసే ముందైనా డెఫినెట్‌లీ ఐ క్యాన్ డూ ఇట్ అని అనుకోని స్టార్ట్ చేయండి. డెఫినెట్‌లీ యూ విల్ కంప్లీట్ థాట్. సో ఓవర్‌కమ్ యువర్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఎప్పుడు ఓకే. నేను ఈ పని చేస్తే మేబీ ఇలా అవుతదేమో, ఫెయిల్ అయిపోద్దేమో అన్న థాట్ రానివ్వకండి. సో ఎప్పుడు పాజిటివ్‌గా ఉండండి. మీ వర్క్ మీరు చేయండి. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ మీరు కనుక త్రూ యువర్ హార్ట్ ఆ వర్క్ చేస్తే అసలు ఫెయిల్యూర్ అనే మాటే రాదు. ఓకే. సో దాని గురించి ఎప్పుడూ ఆలోచించొద్దు. బట్ మీ ఎఫర్ట్ గురించి ఆలోచించండి. నేను డైలీ నా ఎఫర్ట్ నేను పెడుతున్నానా లేదా? అనేదే మీరు ఫోకస్ చేయండి. ఫెయిల్యూర్ గురించి, సక్సెస్ గురించి మీరు ఆలోచించొద్దు. మీరు డైలీ పెట్టే ఎఫర్ట్ మీదే మీ ఫోకస్ ఉంచండి. డెఫినెట్‌గా మీరు ఆ సక్సెస్‌ని ఆటోమేటిక్‌గా రీచ్ అయిపోతారు. సో ఫెయిల్యూర్ గురించి అసలు ఆలోచించకండి. మీ ఎఫర్ట్ మీదే మీరు ఫోకస్ పెట్టండి. సో హౌ టు గెట్ ఎ క్లియర్ విజన్. సో మనకి ఫ్యూచర్ గురించి ఒక ఐడియా ఎప్పుడొస్తది? ఎప్పుడైతే మనం ప్లాన్డ్‌గా ఉన్నామో యాహ్! నేను ఇలా ఉన్నాను, ఇది చేస్తున్నాను ఈ టైంలో. సో నేను రోజు ఇలా చేయడం వల్ల డెఫినైట్‌లీ ఐ విల్ గెట్ గుడ్ రిజల్ట్. ఓకే. క్లియర్‌గా విజన్ ఉంటది మనకి. మనం ఎప్పుడైతే మన టైమ్‌ని మన చేతిలో ఉంచుకొని మనం మేనేజ్ చేసుకుంటున్నామో, మన స్కెడ్యూల్, మన ప్లాన్స్, మన యాక్టివిటీస్ ఎప్పుడైతే మనకి ప్లాన్డ్‌గా ఉన్నాయో, డెఫినిట్‌గా ఫ్యూచర్ విజన్ అనేది క్లియర్‌గా ఉంటది మనకి. బట్ మనం ఏం చేస్తున్నామో తెలీదు, ఎందుకు ఆ టైంకి నిద్రలేస్తున్నామో తెలీదు, ఏం చదువుతున్నామో తెలీదు అంటే, వి డోంట్ హావ్ దట్ విజన్.
సో మీకు క్లియర్ విజన్ కావాలి ఫ్యూచర్ గురించి అంటే యూ నీడ్ టు స్కెడ్యూల్ యువర్ టైం. మీ టైంని మీరు స్కెడ్యూల్ చేసుకుంటే డెఫినెట్గా మీకు క్లియర్ విజన్ అనేది వస్తుంది. సో వాట్ అబౌట్ యువర్ ఫ్యూచర్ అనేది మీకు క్లియర్గా అర్థమైపోద్ది. సో దాట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎఫర్ట్ అండ్ మేనేజింగ్ యువర్ టైం. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం? ఎక్సర్సైజెస్ కానీ, న్యూట్రిషియస్ ఫుడ్ కానీ, టైం మేనేజ్మెంట్ కానీ, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? మన గురించి మనం కేర్ తీసుకుంటున్నాం. ఎప్పుడైతే ఇవన్నీ చేయట్లేదో మన గురించి మనం కేర్ తీసుకోవట్లేదు అని అర్థం. మీ గురించి మీరు కేర్ తీసుకుంటేనే మీరేంటో మీకు అర్థమవుతుంది. సో మిమ్మల్ని మీరు సరిగ్గా చూసుకోలేకపోతే ఎదుటి వాళ్ళని ఎలా చూసుకుంటారు మీరు? మీకు మీరే ఆర్గనైజ్ చేసుకోలేకపోతే ఎదుటి వాళ్ళని ఎలా ఆర్గనైజ్ చేస్తారు మీరు? సో ఫస్ట్ యూ నీడ్ టు డెవలప్ ఆల్ దీస్ థింగ్స్. మీకు మీరేంటో తెలియాలి. సో మీ మీద మీరు టైం ఇన్వెస్ట్ చేసుకోవాలి. చూడండి, మనం ఎంత టైం ఏది స్పెండ్ చేస్తున్నామో మనకు ఒక క్లారిటీ లేదు. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్లారిటీ, హౌ కెన్ యూ కంట్రోల్ అదర్స్? మీరు ఎప్పుడైతే ఇవన్నీ హ్యాబిట్యుయేట్ చేసుకొని మీ మీద మీరు కేర్ తీసుకుంటారో డెఫినెట్గా యూ కేర్ ఫర్ అదర్స్. సో సైకాలజీలో కూడా ఫస్ట్ లెసన్ మీ గురించి మీరు తెలుసుకోవడమే ఫస్ట్ లెసన్. ఎదుటి వాళ్ళ గురించి వాళ్ళ సైకాలజీ అర్థం చేసుకునే ముందు మీ గురించి మీరు అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడైతే మీ మీద మీరు టైం ఇన్వెస్ట్ చేస్తున్నారో, మీరు చేసే పని మీద ఫోకస్ చేస్తున్నారో, మీరు ఏదైతే చేస్తున్నారో అది టైం మేనేజ్ చేసుకుంటున్నారో డెఫినెట్గా మీకు మీరు ఆర్గనైజ్ చేసుకోగలుగుతారు, ఎదుటి వాళ్ళని కూడా ఆర్గనైజ్ చేయగలుగుతారు. ఓకే, సో స్పెండ్ టైమ్ ఆన్ యువర్ సెల్ఫ్. మీరు ఎక్సర్సైజెస్ చేయాలా, ఎంత టైం చదవాలి, ఏం చేయాలి అనేది ముందు మీరు ఆర్గనైజ్ చేసుకుంటేనే అండ్ యూ క్యాన్ ఆస్క్ అదర్స్ అండ్ యూ క్యాన్ టెల్ అదర్స్. ఓకే, లిజనింగ్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మనం ఇది చాలా మర్చిపోతున్నాం. మనకి వినడం అంత ఇష్టం ఉండదు, చెప్పడం ఎక్కువ ఇష్టం కదా. సో లిజనింగ్ స్కిల్స్, ఎప్పుడైనా మీ ఫ్రెండ్ డల్గా ఉంటే వాళ్ళు చెప్పేది వింటున్నామా మనం? సో వాళ్ళు ఏ పెయిన్ నుంచి వెళ్తున్నారో మనం అర్థం చేసుకుంటున్నామా? సో వెన్ వీ ఆస్క్ సమ్వన్, వెన్ వీ అండర్స్టాండ్, లిజనింగ్ అంటే ఓన్లీ వినడమే కాదు, అర్థం చేసుకోవడం కూడా అని వస్తుంది. హియరింగ్కి లిజనింగ్కి అదే తేడా. సో వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ హియర్ అండ్ లిసన్? హియర్ అంటే మనకి చాలా సౌండ్స్ వినపడతాయి, చాలా మాటలు వినపడతాయి. బట్ మనం ఏదైతే ఫోకస్ చేసి అర్థం చేసుకుంటున్నామో దాన్ని లిజనింగ్ అంటాం కదా. హియరింగ్కి లిజనింగ్కి అదే కదా తేడా. సో ఎప్పుడైతే మనం లిజనింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నామో అంటే విని అర్థం చేసుకునే కెపాసిటీ పెంచుకుంటున్నాము. సో దానివల్ల ఉపయోగం ఏంటి? చూడండి, ఇక్కడ మనకి కొన్ని పిక్చర్స్ ఇచ్చారు. సో మీ ఫ్రెండ్ డల్గా ఉంది, అప్పుడు ఏం చేయాలి? మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, ఎందుకు డల్గా ఉన్నావు ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ మనం వాళ్ళ బాధను అర్థం చేసుకున్నట్టు వాళ్ళకి నమ్మకం కలిగించాలి మన మీద. ఎందుకంటే అందరికీ బాధలు చెప్పుకోం కదా, ఎవరైతే మనకు క్లోజో వాళ్ళకే చెప్తాం. సో మీరు వాళ్ళ పెయిన్ని రిలీవ్ చేయగలిగితేనే వాళ్ళు మీతో అది షేర్ చేసుకుంటారు. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా చాలా డల్గుండి ఏమీ చెప్పలేకపోతుంటే మీరు నమ్మకం కలిగేలా చేయండి. సో వాళ్ళ పెయిన్ అర్థం చేసుకోండి. నెక్స్ట్, యాక్టివ్ లిజనింగ్ టెక్నిక్స్ కెన్ హెల్ప్ యూ ట్రూలీ అండర్స్టాండ్ వాట్ పీపుల్ ఆర్ సేయింగ్. సో ఎప్పుడైతే మీరు ఈ లిజనింగ్ స్కిల్స్ అనే ఇంప్రూవ్ చేసుకుంటారో సో డెఫినెట్గా ఎదుటి వాళ్ళు చెప్పేది మీకు అర్థమవుతుంది. సో లిజనింగ్ అంటేనే అర్థం చేసుకోవడం. సో అది డెవలప్ చేసుకోండి. మనకి ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నా సరే మనం లెక్క చేయం, మన పని మనం చేసుకుంటాం. సో ఎప్పుడు మనం సెల్ఫిష్గానే ఆలోచిస్తాం, మన పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తాం, ఎదుటి వాళ్ళ గురించి పట్టించుకోము. సో వెన్ వీ ఇంప్రూవ్ లిజనింగ్ స్కిల్స్, సో అదే జరుగుతుంది కదా. రోజు నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు, బట్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ఇట్. సో జస్ట్ అలా విని వదిలేస్తున్నారు. సో యు ఆర్ జస్ట్ హియరింగ్, నాట్ లిజనింగ్. సో ఎప్పుడైతే వింటామో వీ కెన్ అండర్స్టాండ్ ఇట్, వీ విల్ డెవలప్ దోస్ హ్యాబిట్స్. సో వాట్ ఎవర్ యాక్టివిటీస్ ఐఎమ్ గివింగ్, యూ విల్ డెవలప్ దాట్. ఓకే,
సో లిజనింగ్ స్కిల్స్ వల్ల ఎదుటి వాళ్ళు చెప్పేది మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో యాక్టివ్ లిజనింగ్ స్కిల్స్ అనేది అందరూ ఇంప్రూవ్ చేసుకోవాలి. మన వే ఆఫ్ థింకింగే కాదు, ఎదుటి వాళ్ళు ఏం ఏం ఫీల్ అవుతున్నారో కూడా అర్థం చేసుకోవాలి. సెల్ఫ్ డెవలప్మెంట్. సో ఎప్పుడు సెల్ఫ్ డెవలప్మెంట్ వస్తుంది? మనకి ఎప్పుడైతే ప్రాపర్ ప్లాన్ ఉంటుందో, ప్రాపర్ స్కెడ్యూల్ ఉంటుందో, సో వెన్ యూ ఆర్ ఫాలోయింగ్ ఇట్, ఆటోమేటిక్గా సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో అంతకుముందు ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉంటే, సో ఇఫ్ దర్ ఈస్ నో డెవలప్మెంట్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గ్రోయింగ్? మనం పెరుగుతున్నామంటే మనతో పాటు సంథింగ్ వీ నీడ్ టు ఇంప్రూవ్. సో చాలా మంది అబ్జర్వ్ చేస్తే, చాలా మందికి ఇప్పటికీ కూడా ఒక 40 years వచ్చినా సరే, దే డోంట్ నో హౌ టు స్పీక్ విత్ అదర్స్. చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళతో. సో వాళ్ళకి తెలీదు ఎలా మాట్లాడాలి పాజిటివ్గా అనేది. సో ఇలాంటివి ఏమి తెలియకుండానే వాళ్ళకి 40-50 years వచ్చేస్తాయి. దే డోంట్ నో హౌ టు ఈవెన్ టాక్ టు అదర్స్. అలాగే వెళ్ళిపోతుంటారు. బట్ మనం చదువుకుంటున్నాము అంటే వీ నీడ్ టు షో సమ్ డిఫరెన్స్. సో అన్ఎడ్యుకేటెడ్కి ఎడ్యుకేటెడ్కి మధ్య తేడా ఏంటి? ఆలోచించి చేస్తారు ఏ పనైనా అంటారు. బట్ నాట్ నవడేస్ ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ దే ఆర్ నాట్ థింకింగ్. సో సెల్ఫ్ డెవలప్మెంట్, ఇంతకు ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలానే ఉన్నారా? ఆర్ హ్యావ్ యూ డెవలప్డ్ ఎనీ హ్యాబిట్స్? హ్యావ్ యూ అబ్జర్వ్డ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ యువర్ పాస్ట్ లైఫ్ అండ్ యువర్ ప్రెజెంట్ లైఫ్? సో సెల్ఫ్ డెవలప్మెంట్ అంటే ఓన్లీ ఒక మంచి పొజిషన్కి వెళ్తేనే అది డెవలప్మెంట్ కాదు. సో మీకు మీరు చేంజ్ అవ్వడం కూడా. సో ఇంతకు ముందు గట్టిగా అరుస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండి, సో ఇప్పుడు కొంచెం నిదానించి ఆలోచించి మాట్లాడడం అలవాటు చేసుకోవడం. సో మీరే అబ్జర్వ్ చేసుకోవాలి, అంతకుముందు ఎలా ఉన్నారు మీరు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు. సో అది ఏమన్నా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా లేదా మీ బిహేవియర్ అనేది మీకు మీరే అబ్జర్వ్ చేసుకోవాలి. చేసుకోవాలి అంటే అసలు మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎదుటి వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు, ఇవన్నీ యూ నీడ్ టు అబ్జర్వ్. ఓకే. సో నెక్స్ట్, మెయింటైన్ పాజిటివ్ రిలేషన్షిప్స్. సో ఎక్కువ కొంతమంది ఉన్నారు అంటే క్లాస్లో వాళ్ళు ఎవరికి నచ్చరు. మనం కూడా కొంతమందితోటి ఫ్రెండ్షిప్ చేస్తాం, క్లాస్లో అందరితోటి ఫ్రెండ్షిప్ చేయం. బట్ ఎక్కడో ఒకళ్ళు ఉంటారు క్లాస్లో అందరితో కలిసిపోయి, వాళ్ళు చెడ్డవాళ్ళని మంచి వాళ్ళని అందరితో మంచిగా మాట్లాడతారు. సో అలాంటి వాళ్ళని ఎప్పుడైనా చూసారా మీరు క్లాస్లో? యా, ఐ అబ్జర్వ్డ్. సో ధనలక్ష్మి అని నాకు చిన్నప్పుడు ఒక సిస్టర్ మా ఇంట్లో రెంట్‌కు ఉండేవాళ్ళు. మనం గట్టిగా అరుస్తున్నా సరే, అటు నుంచి ఆ అక్క ఎలా చెప్పేదంటే చాలా కామ్‌గా చెప్పేది. మనం అరుస్తున్నా సరే తప్పు, అలా మాట్లాడకూడదని చాలా నిదానంగా చెప్పేది. నాకైతే చాలా నచ్చేది ఆ అక్క. అరే! ఇంత పేషెన్స్ ఎలా వస్తది? ఎదుటి వాళ్ళు అరుస్తున్నా సరే స్లోగా చెప్పాలి అన్న ఆ స్కిల్ నాకు చాలా బాగా నచ్చింది. తనలో ఆ క్వాలిటీ బాగా నచ్చింది. సో నేను చాలా ఎవరన్నా గట్టిగా అరిస్తే నేను తిరిగి గట్టిగా అరిచేస్తాను. సో అప్పటి నుంచి నాకు కొంచెం షార్ట్ టెంపర్ అది తగ్గించుకొని ఐ టు ట్రైడ్ లైక్ హర్. సో ఎవరైనా గట్టిగా అరిచినా, సో మన వైపు కరెక్ట్‌గా ఉంటే మన నోరు లెగక్కర్లేదు. ఇఫ్ వి మెన్షన్ దట్ పాయింట్ అది చాలు. సో ఎప్పుడు అందరితో స్మైల్ ఇస్తూ హ్యాపీగా మాట్లాడండి. సో మీరొస్తున్నారు అంటే, వస్తుందిరా బాబు అన్నట్టు కాకుండా ఓకే. సో తనొస్తే అందరూ నవ్వుతారు, అందరూ హ్యాపీగా ఉంటారు అన్న పాజిటివ్ వైబ్స్, మీరొస్తుంటే పాజిటివ్ వైబ్స్ రావాలి. ఓకే. సో అందరితో మంచి రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేయండి. సో వాళ్ళు రియల్‌గా చెడ్డవాళ్ళైనా సరే మీరు మొహం తిప్పుకొని వెళ్ళకుండా జస్ట్ ఒక స్మైల్ ఇచ్చి వెళ్తే చాలు. సో యూ క్యాన్ మెయింటైన్ పాజిటివ్ రిలేషన్‌షిప్స్ విత్ దెమ్. యాహ్! స్టాప్ కంపేరింగ్ యువర్‌సెల్ఫ్ టు అదర్స్. చూడండి, మనం డిఫరెంట్‌గా ఉంటాము. సో ఒకళ్ళు తెల్లగా ఉండొచ్చు, ఒకళ్ళు నల్లగా ఉండొచ్చు, మన స్కిన్ టోన్ డిఫరెంట్‌గా ఉండొచ్చు. అదర్‌వైజ్ ఫైనాన్షియల్‌గా ఒకళ్ళు హైలో ఉండొచ్చు, ఒకళ్ళు లోగా ఉండొచ్చు. బట్ వి షుడెంట్ కంపేర్ విత్ ఎనీవన్. మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు.
చాలా మంది అంటారు కంపేర్ చేసుకోకపోతే సక్సెస్ ఎలా వస్తదని. ఈవెన్ మన పేరెంట్స్ కూడా మనల్ని ఫస్ట్ ర్యాంక్ వచ్చే వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చూడండి, వీళ్ళు చూడండి. అంటే వాళ్ళతో కంపేర్ చేసుకుంటేనే మనం సక్సెస్ అందుకోగలమా? సో మీరు మీతో ఎవరిని కంపేర్ చేసుకోకండి. ఇన్‌స్టెడ్ ఆఫ్ కంపేరింగ్ మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి. మనకి మూవీ డైలాగ్స్ ఉంటాయి గదా! నా నాతో నాకే పోటీ సమ్ డైలాగ్స్ ఆర్ దేర్. సో, మీకు మీతోటే పోటీ ఉండాలి. మీకు మీతోటే కంపేర్ జేసుకోవాలి. సో, పాస్ట్‌లో ఎలా ఉన్నాను, ఇప్పుడెలా ఉన్నాను. అది మీ కంపారిజన్ అనేది ఏదన్నా ఉంటే అది మీతోనే ఉండాలి. పక్క వాళ్ళతో కాదు. అఫ్‌కోర్స్ వి కెన్ లెర్న్ గుడ్ హ్యాబిట్స్ ఫ్రమ్ అదర్స్. చూసి ఇన్‌స్పైర్ అవ్వచ్చు. బట్ కంపేర్ చేసుకోకూడదు. నేను అలాగే చేయాలి. సో, వాళ్ళలానే అంత ఇప్పుడు ఇద్దరు 2 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. ఒకళ్ళు రిచ్ అండ్ ఒకళ్ళు పూర్. సో, రిచ్ ఫ్రెండ్ అనేది చాలా డ్రెసెస్ చేంజ్ చేస్తూ, చాలా మెయింటైన్ చేస్తుంటే, అలాగే చేయాలి అని కంపేర్ చేసుకుంటే వి కాంట్ అఫోర్డ్ రైట్? సో, ఎప్పుడైనా పోటీ అనేది గాని, కంపారిజన్ అనేది గాని ఎదుటి వాళ్ళతో కాకుండా మీతో మీరే కంపేర్ చేసుకోండి. సే 1 వీక్ బ్యాక్ నేను డైలీ 1 అవరే స్పెండ్ చేశాను చదువుకోవడానికి. బట్ ఇప్పుడు నేను ఒక 2 అవర్స్ స్పెండ్ చేయాలి రీడింగ్‌కి అని చెప్పేసి మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకుంటే సో, మీరు ఇంప్రూవ్ అవుతారు. ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళవి హ్యాబిట్యుయేట్ చేసుకుంటారు గానీ మీలో ఇంప్రూవ్‌మెంట్ ఉండదు. సో, ఎప్పుడు ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. మీతో మీరే కంపేర్ చేసుకోండి. డెవలప్‌మెంట్ ఉందా లేదా అనేది. యాహ్! దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. మనం చాలా స్లైడ్స్ చూసాము. హ్యాబిట్స్ గురించి ఎలాంటి హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవాలి అనేది చూసాము. సో, 3 టైప్స్ ఆఫ్ హ్యాబిట్స్ చూసాము. ప్రొడక్టివిటీ, ఫిజికల్ అండ్ మెంటల్. సో, ఇంకొన్ని బెటర్‌గా ఉండడానికి గ్రాటిట్యూడ్ గురించి అండ్ సెల్ఫ్ మోటివేషన్ గురించి. హౌ టు ఓవర్‌కమ్ ఫెయిల్యూర్. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉండకూడదని. వి నీడ్ టు హావ్ క్లియర్ విజన్ అండ్ సెల్ఫ్ కేర్ ఇంపార్టెంట్ అని. యాక్టివ్ లిజనింగ్ స్కిల్స్ అండ్ సెల్ఫ్ డెవలప్‌మెంట్. So, maintaining positive relationships. So, stop comparing yourself with others. So, all these are good habits. So, if you develop, definitely you will improve a lot. And okay, so Sridevi is not there. Yeah, she has exam. Fine. Anil, do you have exam? రాజశేఖర్‌కి స్టడీ అవర్ ఉంది. ఓకే. Anusha is not responding. Yeah, Anil is responding through chat. Yeah, exam ఎన్నింటికి Anil? Two to three. So then where is Jayanth? 2 to 3 ఎగ్జామ్ అయితే జయంత్ రాలేదు క్లాస్‌కి. సో ఎలాగో అనూష, రాజశేఖర్ రెస్పాండ్ అవ్వరు. సో ఇంటరాక్ట్ అయితే అనిల్ తోటే అవ్వాలి. Yeah, Anusha is also there. Sir, once unmute Anusha. మరి క్లాస్‌కి కనెక్ట్ అవ్వకుండా జయంత్ ఏం చేస్తున్నాడు ఉన్నా సరే? Anusha? Good morning, ma'am. Yeah, good morning. Can you switch on your video? Yes, ma'am. Yeah, Anusha, do you have exam today? Yes, ma'am. 2 to 3, ma'am. 2 to 3. Okay, you too have 2 to 3. ఓకే. సో చాలా మంది 11:30కి అన్నారు. సో శ్రీదేవి అందుకే వెళ్ళిపోయింది. 11కే సారీ 11కి ఎగ్జామ్. సో మీకు టైమింగ్స్ డిఫరెన్స్‌గా ఉన్నాయన్నమాట. Yes, ma'am.
ఓకే. అనుష ఏంటి క్లాస్‌కి రావట్లేదు? ఎగ్జామ్స్ అనా? మొబైల్ బ్యాలెన్స్ లేదు మ్యామ్. బ్యాలెన్స్ లేదా? ఓకే. సో, ఈరోజు క్లాస్ ఏమన్నా అర్థమైందా? అర్థమైంది మ్యామ్. ఏం అర్థమైంది? ఒక పాయింట్‌లో చెప్తావా? హ్యాబిట్స్ మ్యామ్. నేను హ్మ్. నా లైఫ్‌లో చేసే హ్యాబిట్స్ గురించి చెప్పారు. ఓకే. సో, నువ్వేమన్నా హ్యాబిట్ డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నావా ఆఫ్టర్ దిస్ క్లాస్? ఎస్ మ్యామ్. ఏంటి అది? తెలుసుకోవచ్చా మేము? ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంది మ్యామ్. ఇంగ్లీష్. ఓకే. సో, దానికి ఏం చేయాలో నీకో ప్లాన్ ఉందా? ఇంకా లేదు మ్యామ్. అడుగుతున్నాను మ్యామ్ ఏం చేయాలని. ఓకే. సో, ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం ఎంతో కొంత డైలీ మాట్లాడాలి. లాస్ట్ టైమ్ నేను టెన్సెస్ చెప్పాను గుర్తుందా? అప్పుడు క్లాస్‌లో ఉన్నావా నువ్వు? నో మ్యామ్. ఓకే. సో, క్లాస్‌లో లేకపోతే ఏం చేస్తావంటే ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే డైలీ ఇంగ్లీష్ వీడియోస్ ఏవో ఒకటి వింటూ ఉండు సబ్‌టైటిల్స్‌తో. సో, వాళ్ళ సెంటెన్సెస్ ఉంటాయి గదా! అవి ప్రాక్టీస్ చెయి. ఒక బుక్‌లో రాసుకో. సో, అదే సెంటెన్స్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు నువ్వెలా మాట్లాడాలి అనేది నువ్వు డిసైడ్ చేసుకో. ఓకే. సో, అవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డెఫినెట్‌గా నీకు ఇంగ్లీష్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. అండ్ నీకో స్ట్రక్చర్ కావాలి అని చెప్పేసి అనుకుంటే ఒకసారి టెన్సెస్ రిఫర్ చేయి. ఓకే. ఏ టైంలో ఎలా మాట్లాడాలి అని ఫస్ట్ తెలుసుకోవాలి అనుకుంటే సో, టెన్సెస్ రిఫర్ చేస్తే ప్రెజెంట్‌లో ఎలా మాట్లాడాలి, పాస్ట్ విషయాలు చెప్పేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఒక ఐడియా వస్తది. ఓకే. సో, మనం ఏదన్నా హ్యాబిట్ డెవలప్ చేసుకోవాలంటే డెఫినెట్‌గా మనం షెడ్యూల్ చేసుకోవాలి దాన్ని. ఓకే. ఓకే. అనిల్‌కి 2-3 ఎగ్జామ్. ఎలాగో నీకు 2-3 ఎగ్జామ్. అనుష నేను ఈరోజు చెప్పిన దాంట్లో మనకి మనం టైం మేనేజ్ చేసుకోవాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఏం చేస్తున్నామో మనకి ఐడియా ఉండాలి అని చెప్పాను కదా! ఎస్ మ్యామ్. సో, మార్నింగ్ నుంచి నువ్వు ఈవినింగ్ వరకు ఏం చేస్తున్నావో ఎప్పుడన్నా టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసుకున్నావా? నో మ్యామ్. ట్రై టు డూ దట్. సో, ఎప్పుడైతే మనం టైం వేసుకుంటామో ప్రతి యాక్టివిటీకి, ప్రతి హ్యాబిట్‌కి డెఫినెట్‌గా అంటే మీకు చేంజ్ కనపడిద్ది. మీరు టైం వేసుకోక ముందు అండ్ టైం వేసుకున్న తర్వాత ఎ ఎక్స్‌ట్రా టైం ఏదన్నా ఉంటే దాన్ని దేనికి స్పెండ్ చేస్తున్నారు అనే ఒక ఐడియా వస్తది. సో, దాన్ని మీరు గుడ్ హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్. ఓకే. థాంక్ యూ అనూష. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే. అనిల్ మాట్లాడతావా? క్లాస్‌లో ఉన్నావా? Anil? Sir, try to unmute Anil once. మేడం గుడ్ మార్నింగ్. Where is that guy? Good morning. ఏడి జయంత్ ఏడి? పక్కన లేడా? జైన్ క్లాస్ లో ఉన్నాను. లేడు మేడం. ఇద్దరు ఒకే క్లాస్ కదా? లేదు మేడం. ఓకే ఒకటే ఫైన్. కాలేజ్ మ్యామ్. సో ఈరోజు క్లాస్ ఏమైనా అర్థమైందా? అర్థమైంది. క్లాస్ ఏమైనా అర్థమైందా ఈరోజు? ఈరోజు ఏంటి అర్థమైంది. ఎగ్జామ్ నీకు? టైం టేబుల్స్ వాళ్ళది మ్యామ్ ఇక్కడ. ఆ? ఈరోజు ఎగ్జామ్ లేదు మ్యామ్ అయిపోయింది. అయిపోయిందా? ఎగ్జామ్ అయిపోయిందా? ఎగ్జామ్ రాయలేదు మ్యామ్. ఆన్లైన్ ఎగ్జామ్. ఓకే. పక్కన క్లాసెస్ జరుగుతున్నాయా? ఆన్లైన్ క్లాసెస్ సౌండ్? అవును. ఓకే ఫైన్. సో ఏదన్నా మంచి హ్యాబిట్ డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నావా నువ్వు ఈ రోజు నుంచి? మ్యామ్. ఏంటి హ్యాబిట్? అనిల్ ఎక్సర్సైజ్ చేస్తావా నువ్వు? ఎక్సర్సైజ్ చేస్తావా నువ్వు? చేస్తాను మ్యామ్. ఎన్ని అవర్స్ చేస్తావు? 1 అవర్ మ్యామ్.
1 అవర్ చేస్తావు. వెరీ గుడ్. సో, ఓకే. ఎక్సర్సైజ్ ఒక గుడ్ హ్యాబిట్ ఉంది నీ దగ్గర. ఇంకేమన్నా మంచి హ్యాబిట్యుయేట్ చేసుకుందాం అనుకుంటున్నావా? లేదు మేడం. అదొకటి. లేదా? ఆల్రెడీ అనిల్ గుడ్ బాయ్. ఇంకెందుకు ఎక్స్‌ట్రా? ఓకే. ఫైన్. సో, రిగార్డింగ్ ఎడ్యుకేషన్ పరంగా ఏమన్నా ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నావా? లేదా? అది కూడా పర్ఫెక్టేనా? ఇంతకీ లిస్ట్ ప్రిపేర్ చేసావా? నువ్వు మొన్న ఏదో మీ ఫేవరెట్ హీరోది రాస్తా అన్నావు. ఎవరది? హీరో కాదు. పొట్టి ఎవరో శ్రీరాములు. చెప్పాను. యాహ్! పొట్టి శ్రీరాములు గురించి రాసావా? డైలీ రొటీన్ గురించి? దొరకలేదా? ట్రై చేసావా? రేపు చూపిస్తాను మేడం. ఓకే. నీది కూడా కావాలి నాకు డైలీ రొటీన్. ఎస్ మేడం. ఓకే. ష్యూర్. థ్యాంక్ యూ అనిల్. ఓకే మేడం. ఓకే. రాజశేఖర్‌కి మాట్లాడడం కుదరదు. శ్రీదేవి వచ్చింది, ఎగ్జామ్ ఉందని ఎళ్ళిపోయింది. దిలీప్ సార్? మేడం చెప్పండి మేడం. ఏం చేద్దాం మరి? మీ అంటే టాపిక్ ఉందా? పెండింగ్ ఉన్నాయి మేడం? అయిపోయిందా టాపిక్ ఈరోజు? లేదు సార్. అయిపోయింది. డైలీ యాక్టివిటీస్ అసలు 4 డేస్ చాలా ఎక్కువ. ఓకే. సో, టాపిక్ అయితే అయిపోయింది. కానీ మనోళ్ళే ఇంతవరకు ఏ యాక్టివిటీస్ చేయలేదు ఎగ్జామ్స్ వల్ల. ఓకే మేడం. కొన్ని ఇంటరాక్ట్ అవుదామన్నా మళ్ళీ ఎల్లుండి ఉంటుంది ఎగ్జామ్. ఓకే. సో, ఇప్పుడు చెప్పిన టాపిక్స్ మీద. అవును మేడం. సో, మనం అనుకున్నాం కదా వీక్లీ ఒక ఎగ్జామ్ ఉంటుందని. అవును. మరి ఏంటి క్వెషన్ పేపర్ గురించి ఏమీ డిస్కస్ చేయలేదు సార్. వస్తది మేడం. ఈరోజు ఓకే. లేదు అంటే కొంచెం టైం అనేది తీసుకుంటారేమో ఈ వారం. ఓకే. హుహు. హ్మ్. ఓకే అయితే. సో, క్లాస్‌ని క్లోజ్ చేసేద్దామా? సార్ చాట్ బాక్స్‌లో పెట్టారు చూడండి. ఫీడ్‌బ్యాక్ ఫిల్ చేయండి. సో, టెన్సెస్ గురించి కావాలా? ఓకే. అనూషకి టెన్సెస్ గురించి కావాలట. ఇప్పుడా? ఈ క్లాస్‌లోనా అనూష? సో, చెప్పమంటే నేను చెప్తాను. బికాజ్ ఐ హావ్ పీపీటీ. ఓకే. చెప్తాను. సరే ఫీడ్‌బ్యాక్ ఫిల్ చేశాక నాకోసారి టెక్స్ట్ చేయి. నేను కంటిన్యూ చేస్తాను క్లాస్. అనిల్ ఫీడ్‌బ్యాక్ ఫిల్ చేయి అండ్ రాజశేఖర్ ఇఫ్ యూ ఆర్ దేర్. ఎట్లాగో నీకు 10-12 క్లాస్ ఉందన్నావు రాజశేఖర్. సో, ఇఫ్ పాసిబుల్ ఫిల్ ద ఫీడ్‌బ్యాక్ ఫార్మ్. సో, టెన్సెస్ అనిల్ ఎలాగో అనూష అడుగుతుంది టెన్సెస్ గురించి చెప్పమని. సో, నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను. ఎలాగో ఇంగ్లీష్ మాట్లాడాలని అందరికీ ఉంటది కదా! సో, ఇంగ్లీష్‌లో మాట్లాడాలి. చాలా ఫ్లూయెంట్‌గా మాట్లాడాలి. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా. ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే ఈవెన్ ఐ టు హావ్ ఇంట్రెస్ట్. ఇంగ్లీష్ అనే కాదు. ఏదన్నా ఎక్స్‌ట్రా లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటది. సో, అయిపోయిన విషయాలు ఎలా చెప్పాలి? జరిగే విషయాలు ఎలా చెప్పాలి? అండ్ ఫ్యూచర్ రిలేటెడ్ టు ఫ్యూచర్ ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి అనేది ఫస్ట్ తెలుసుకుంటా. ఈవెన్ ఇన్ హిందీ ఆల్సో. హిందీ నాకు చాలా ఇంట్రెస్ట్. బట్ అర్థమవుతుంది గానీ ఐ కాంట్ స్పీక్. నాట్ లైక్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. తెలుగు, ఇంగ్లీష్ మాట్లాడినంత ఫ్లూయెంట్‌గా హిందీ రాదు నాకు. సో, నేనిప్పుడు మీకు ఎలాగో ఐ నో ఇంగ్లీష్ కాబట్టి ఐ కెన్ స్పీక్ ఫర్ అవర్స్ అండ్ అవర్స్. ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా ఐ కెన్ స్పీక్. నాకు ఆ కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది. సో, మీరు కూడా అలాగే కాన్ఫిడెంట్‌గా ఇంగ్లీష్‌లో మాట్లాడాలి అంటే సో, ఈ టైంలో ఒకసారి టెన్సెస్‌ని రిఫర్ చేసి అండ్ నాట్ ఓన్లీ టెన్సెస్ మనకి రెగ్యులర్‌గా ఇంగ్లీష్ వీడియోస్ అవి వింటూ ఉంటే వాళ్ళు ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనేది ఆటోమేటిక్‌గా మనం కూడా ప్రాక్టీస్ చేస్తుంటే సో, థాట్స్ నాట్ ఎ టఫ్ టాస్క్ టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్. So, I'll share the screen. Yeah. So, if you complete your feedback form, నాకోసారి టెక్స్ట్ చేస్తే I'll start sharing the screen regarding tenses.
Anil complete అయిందా feedback? Yeah, Tirumala is also there. After long time, Tirumala. నేను స్క్రీన్ షేరింగ్ స్టార్ట్ చేస్తున్నాను. మీన్స్ ఐ నీడ్ టు సెర్చ్ ఫర్ మనకి రిటర్న్ కమ్యూనికేషన్‌లో వచ్చింది కదా! టెన్సెస్ పార్ట్. Yeah, this is సో అనూష ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ కంప్లీట్ అయితే ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను. వెయిట్. Okay, Anil completed feedback. Okay, fine. Anusha, what about you? Tirumala, how are you? Tirumala వెళ్ళిపోయాడు. Okay. Maybe signal problem. అనిల్ ఇంగ్లీష్ బాగా మాట్లాడతావా నువ్వు? నో. సో ఇప్పుడు అనూష ఎలాగో టెన్సెస్ చెప్పమంటుంది కదా! నువ్వు కూడా అబ్జర్వ్ చెయ్యి. సో ఇంగ్లీష్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో. మీరు కనుక ఈ క్లాస్ విని అట్‌లీస్ట్ కొంచెం ఎఫర్ట్ పెడితే చాలు. డెఫినెట్‌గా మీరు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయగలరు. యూ క్యాన్ యూజ్ దోస్ సెంటెన్సెస్ ఇన్ యువర్ కన్వర్జేషన్. సో Anusha, why you are not responding yaar? I am waiting for you. నువ్వు రెస్పాండ్ అయితే నేను స్టార్ట్ చేస్తా. ఎందుకంటే నువ్వే కదా అడిగింది టెన్సెస్ గురించి. సార్ ఒకసారి అనూషని అన్మ్యూట్ చేయండి. ఎస్ మ్యామ్ చెప్పండి మ్యామ్. అవ్వలేదా? ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ కంప్లీట్ అవ్వలేదా? అవుతుంది మ్యామ్. ఓకే. సో త్వరగా చెయ్యి. నేను నీ కోసం వెయిట్ చేస్తున్నా. ఎస్ మ్యామ్. సార్ అనూషని అన్మ్యూట్‌లోనే ఉంచండి. అన్మ్యూట్‌లోనే ఉంచితే సో నేను టెన్సెస్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఐ కెన్ ఇంటరాక్ట్. Anusha, are you there? మేడం ఒక నిమిషం.
చెప్పండి మ్యామ్. కంప్లీటెడా? అవ్వట్లేదు మ్యామ్, చేస్తున్నాను. ఫీడ్‌బ్యాక్ అయిపోయిందా? అవ్వట్లేదు మ్యామ్. ఎందుకని? ఓకే. సో, ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది? సబ్మిట్ అవ్వట్లేదా? ఎస్ మ్యామ్. సో, ఏదన్నా ఫిల్ చేయలేదేమో చూడు. అడ్మిషన్ నెంబర్ తెలియదు మ్యామ్ అది. అది లీవ్ చేసినా పర్లేదు. అడ్మిషన్ నెంబర్ ఏం అవసరం లేదు. ఎస్ మ్యామ్. మిగిలినయి ఏమన్నా స్టార్‌తో సింబల్ చేసినవి ఏమన్నా ఫిల్ చేయలేదా? ఓకే. అనూష, నువ్వు గ్రూప్‌లో ఉన్నావు కదా! ఎస్ మ్యామ్. సో, తర్వాత గ్రూప్‌లో సార్ షేర్ చేస్తారు. అప్పుడు ఫిల్ చేద్దువులే. ఓకే. ఎస్ మ్యామ్. ఓకే సో, ఓకే. నువ్వు టెన్సెస్ అడిగావు కదా! నీకు స్క్రీన్ మీద కనిపిస్తుందా ఇది? ఎస్ మ్యామ్, కనిపిస్తుంది. ఈ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అని ఉన్నాయి కదా మనకి. ఎస్ మ్యామ్. సో, మనకి ప్రతి టెన్స్‌లోనూ 4 టెన్సెస్ ఉన్నాయి. పాస్ట్‌లో పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూయస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. ఎస్ అలా ప్రెజెంట్‌లో కూడా. ఇది ఐడియా ఉందా నీకు? ఉంది మ్యామ్. ఓకే. చూడు, పాస్ట్‌లో మనకి ఒక్కొక్క స్ట్రక్చర్ ఇచ్చారు. ప్రెజెంట్‌లో ఒక స్ట్రక్చర్, ఫ్యూచర్‌లో ఒక స్ట్రక్చర్. అదేంటో నీకు తెలుసా? ఎస్ అంటే ఏంటో తెలుసా? ఎస్ అంటే సబ్జెక్ట్ మ్యామ్. వి అంటే వర్బ్. ఎస్ మ్యామ్. ఓ అంటే ఆబ్జెక్ట్. చూడు, పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ మొత్తం మనం పాస్ట్‌లో చెప్తాం. ఎస్ మ్యామ్. ప్రెజెంట్ జరిగేవి ఆన్‌గోయింగ్ యాక్షన్ అవన్నీ ప్రెజెంట్‌లో చెప్తాం. ఫ్యూచర్‌లో ఏంటంటే ఇంకా ఎట్ టు బికమ్ ఇంకా జరగవలసినవి చెప్తాం గదా! ఎస్ మ్యామ్. సో, నువ్వు ఈ స్ట్రక్చర్ ఈవెన్ అనిల్ కూడా ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. మీరు పాస్ట్‌లో చెప్పాల్సినవి వర్బ్ సెకండ్ ఫార్మ్ యూజ్ చేయాలి. ఎస్ మ్యామ్. అండ్ ప్రెజెంట్‌లో చెప్పాల్సినవి వర్బ్ ఫస్ట్ ఫార్మ్ యూజ్ చేయాలి. మీరు ఇవి గనక కాపీ చేసుకుంటే నేను ఇప్పుడు మీకు ఒక టాస్క్ ఇస్తాను. మీతోటే సెంటెన్సెస్ క్రియేట్ చేయిస్తా ఇప్పుడు నేను. ఓకే. ఓకే. ఏదన్నా జరిగిపోయిన సెంటెన్సెస్ కొన్ని చెప్పు నువ్వు తెలుగులో. ఐ విల్ బి సింగింగ్. విల్ అనేది ఫ్యూచర్‌లోనే ఉపయోగిస్తాం మనం. జరిగిపోయిన దాంట్లో ఉపయోగించం విల్. విల్ ఎప్పుడు ఐ విల్ బి సింగింగ్ అంటే నువ్వు పాట పాడుతూ ఉంటావు అని ఫ్యూచర్ గురించి చెప్తున్నావు. నేను పాట పాడాను అనేది కదా! నువ్వు ఇప్పుడు జరిగిపోయింది అంటే ఆల్రెడీ నువ్వు పాడేసావు. దాన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలి? చూడు, ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఉంది చూడు. సబ్జెక్ట్, వి2, ఆబ్జెక్ట్. సింగ్‌కి పాస్ట్ టెన్స్ ఏంటి? సింగ్ అనేది వర్బ్. పాస్ట్ టెన్స్ ఏంటి సింగ్‌కి? సింగ్, సాంగ్, సంగ్ కదా! ఎస్ మ్యామ్. సాంగ్ అనేది వి2. ఇక్కడ చూడండి వర్బ్ ఫార్మ్స్ ఉన్నాయి. వి1, వి2, వి3. ఎస్ మ్యామ్. సో, ఎప్పుడు వి2 అనేది పాస్ట్ టెన్స్‌లో యూజ్ చేయాలి కంప్లీటెడ్ యాక్షన్‌కి. ఓకేనా? ఎస్ మ్యామ్. ఇక్కడ చూడు చాలా ఉన్నాయి వర్బ్స్. ఇప్పుడు నేను పాట పాడానుకి ఇక్కడ స్ట్రక్చర్ ఉంది కదా! పాస్ట్ కింద సబ్జెక్ట్ ప్లస్ వి2 ప్లస్ ఆబ్జెక్ట్. సో, సబ్జెక్ట్ అనేది ఎవరైతే చేస్తున్నారో పని చేసేవాళ్ళనమాట. సో, నువ్వు కదా పాట పాడేది. సో, ఐ సాంగ్ ఎ సాంగ్. ఎస్ మ్యామ్. యెస్టర్‌డే ఐ సాంగ్ ఎ సాంగ్. నిన్న నేను ఒక పాట పాడాను. ఓకే. సో, ఈ వి2 నువ్వు పాస్ట్‌లో జరిగే ఏది చెప్పాలనుకున్నా ఈ వి2 వర్బ్ ఫార్మ్స్ యూజ్ చేసి చెప్పొచ్చు. సో, ఒక వర్బ్ సెలెక్ట్ చేసుకో. ఏదన్నా ఒక వర్బ్ సెలెక్ట్ చేసుకొని, లేపోతే వేరే ఏదన్నా తెలుగులో సెంటెన్స్ చెప్పు. జరిగిపోయిన సెంటెన్స్. పాస్ట్ సెంటెన్సెసే కావాలి. వాటిని ఇంగ్లీష్‌లో ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం.
హోంవర్క్ చేశాను. ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ ఫిల్ చేశాను. దాన్ని ఎలా చెప్తావు ఇంగ్లీష్‌లో? ఐ కంప్లీటెడ్ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్. చూడు కంప్లీట్ అనేది V1, కంప్లీటెడ్ అనేది V2. సో, జరిగిపోయినయన్నీ నేను V2 యూజ్ చేసి చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు కంప్లీటెడ్ అనే కాదు. పూర్తి చేశానుకి డిడ్ కూడా యూజ్ చేయొచ్చు మనం. హోంవర్క్ పూర్తి చేశానుకి ఐ కంప్లీటెడ్ మై హోంవర్క్ అనొచ్చు. ఇంకోలా ఎలా అంటే ఐ డిడ్ మై హోంవర్క్. డిడ్ అనేది కూడా V2 ఫార్మే డూకి. V1లో డూ యూజ్ చేస్తాం. V2లో డిడ్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఓకే. ఇక్కడ ఏట్ అని ఉంది కదా! ఈట్, ఏట్, ఈటెన్. నేను పానీపూరి తిన్నాను. దాన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్తావు? తినేసావు. కంప్లీట్ అయిపోయింది. పాస్ట్ యాక్షన్. ఎలా చెప్తావు? తినడాన్ని ఏమంటాం? ఈట్ కదా! సో, అది పాస్ట్ టెన్స్‌లో చెప్పాలి అంటే ఈట్‌కి V2 ఫార్మ్ ఏంటి? ఇక్కడ వచ్చిన వర్బ్ ఫార్మ్స్‌లో ఉంది చూడు. ఈట్‌కి V2 ఫార్మ్ ఏంటి? నువ్వు ఏట్. యాహ్! ఐ ఏట్ పానీపూరి యెస్టర్‌డే అని చెప్పాలి. నిన్న జరిగింది కాబట్టి. లేదు రేపు తింటాను అన్నావనుకో, దాన్నెలా చెప్తావు? రేపు ఫ్యూచర్ విషయాలు చెప్పాలంటే విల్ యూజ్ చేసి చెప్పాలి. ఇక్కడ ఉంది చూడు ఫ్యూచర్ యాక్షన్‌కి సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్యూచర్ గురించి అయితే ఐ విల్ ఈట్ పానీపూరి టుమారో. అర్థమైందా? పాస్ట్‌కి, ఫ్యూచర్‌కి. ఫ్యూచర్‌లో అయితే విల్ యూజ్ చేసి V1 యూజ్ చేస్తాం. పాస్ట్‌లో అయితే ఓన్లీ V2 యూజ్ చేస్తాం. నీకు ఇది క్లారిటీ వచ్చేస్తే మిగిలిన టెన్సెస్ నేను చెప్తాను. కానీ నాకు కొన్ని సెంటెన్సెస్ చెప్పాలి. ఫ్యూచర్‌లో కొన్ని సెంటెన్సెస్, పాస్ట్‌లో కొన్ని సెంటెన్సెస్ చెప్తే ఇక్కడున్న వర్బ్స్ యూజ్ చేసావు లేకపోతే నీ కొత్త వర్బ్స్ యూజ్ చేసావు. ఒక అట్‌లీస్ట్ ఒక 4 సెంటెన్సెస్ క్రియేట్ చేయి. పోనీ నీకు రావట్లేదనుకో, యూ కెన్ సే ఇట్ ఇన్ తెలుగు. మేడం దీన్ని ఎలా పలుకుతారు అని నన్ను అడిగినా నేను చెప్తాను. మనం ఒకే రోజు అన్ని టెన్సెస్ నేర్చేసుకున్నాం అనుకో, చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. అందుకే ముందు సింపుల్‌గా పాస్ట్, ఫ్యూచర్, సింపుల్ పాస్ట్ టెన్స్ ఎలా చెప్పాలి, సింపుల్ ఫ్యూచర్ ఎలా చెప్పాలి, సింపుల్ ప్రెజెంట్ ఎలా చెప్పాలి నేర్చుకుంటే, తర్వాత ఇంకా ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ ఇవన్నీ నేర్చుకోవచ్చు. పాస్ట్‌లో ఏం యాక్షన్స్ లేవా? నిన్న చేసిన పనులు చెప్పు నువ్వు. నిన్న ఏమేం పనులు చేసావో చెప్పు. అనుష ఉన్నావా? ఉన్నాను మ్యామ్. సో, నిన్నేం పనులు చేసావో అవన్నీ ఇంగ్లీష్‌లో చెప్పొచ్చు. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేసి. నిన్న ఎన్నింటికి లేచావు? 7 మ్యామ్. సో, దాన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్తావు? మామూలుగా నిద్ర లేవడాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటాం? వేకప్ అంటాం కదా! కానీ నిన్నటి గురించి కాబట్టి వేక్‌కి పాస్ట్ టెన్స్ వోక్. సో, ఐ వోక్ అప్ ఎట్ 7:00 యెస్టర్‌డే. నిన్న నేను 7కి నిద్ర లేచానుకి ఐ వోక్ అప్. WOKEUP అప్. ఓకే. సో, వేక్‌కి V2 ఫార్మ్ వోక్. వేకప్‌కి వోకప్. సో, ఐ వోక్ అప్ ఎట్ 7:00 యెస్టర్‌డే. అదే రేపు నేను 8కి నిద్ర లేస్తాను. దాన్ని ఎలా చెప్తావు చెప్పు? ఫ్యూచర్‌లో. రేపు అంటే ఫ్యూచర్ కదా!
ఫ్యూచర్‌లో ఏం చెప్పాను నేను? విల్ యూజ్ చేసి వి1 యూజ్ చేయాలి. ఇప్పుడు వి1 ఎలాగో మనకి వేకప్ అని తెలిసింది. సో, దాని ముందు విల్ పెట్టి సెంటెన్స్ ఫ్రేమ్ చేయగలవా నువ్వు? రేపు 8కి లేస్తాను. విల్ పెట్టు జస్ట్ వేకప్ ముందు సెంటెన్స్ వచ్చేసిద్ది. I will wake up వెరీ గుడ్. ఐ విల్ వేకప్ ఎన్నింటికి? 8 o'clock yesterday. నో, యెస్టర్‌డే కాదు. విల్ అని యూజ్ చేస్తే యాహ్! టుమారో. ఐ విల్ వేకప్ ఎట్ 8:00 టుమారో. రోజు ఒకే టైంకి నిద్ర లేస్తున్నావు అనుకో, దాన్ని ఎలా చెప్పాలి? మనకి సింపుల్ ప్రెజెంట్ ఉంది గదా! ఇప్పటిదాకా నేను పాస్ట్ ఎగ్జాంపుల్స్, ఫ్యూచర్ ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కదా మనం. కంప్లీట్ అయింది, ఫ్యూచర్‌లో జరగబోయేది. సింపుల్ ప్రెజెంట్ అని టెన్స్ ఉంది గదా మనకి. స్ట్రక్చర్ చూడు, ఫస్ట్ లైన్‌లో స్ట్రక్చరు. ప్రెజెంట్ కింద ఏముంది? సబ్జెక్ట్ ప్లస్ వి1 ప్లస్ ఆబ్జెక్ట్. సో, అవేంటంటే రెగ్యులర్‌గా ఒకే పని రెగ్యులర్‌గా జరుగుతుంది అంటే వాటిని సింపుల్ ప్రెజెంట్‌లో చెప్పాలి. మన హ్యాబిట్స్, మన యాక్టివిటీస్, రెగ్యులర్ యాక్షన్స్ అండ్ ట్రూత్స్ అన్ని నిజాలు ఉంటాయి కదా, అందరికీ తెలిసిన నిజాలు. సో, అవన్నీ సింపుల్ ప్రెజెంట్‌లోనే చెప్పాలి. ఫ్యూచర్, పాస్ట్ మనకి ఈజీ. ఏదైతే కంప్లీట్ అయిందో అది పాస్ట్‌లో చెప్పాలి. ఏదైతే జరగబోద్దో దాన్ని ఫ్యూచర్‌లో చెప్పాలి. అదొక క్లారిటీ ఉంది. మనకి సింపుల్ ప్రెజెంట్ ఎక్కడ యూజ్ చేయాలో తెలీదు కదా! సో, ఇది నువ్వు నోట్ డౌన్ చేసుకో. సింపుల్ ప్రెజెంట్ అనేది రెగ్యులర్‌గా ఒక పని జరుగుతుంది అంటే దాన్ని ఎప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో చెప్పాలి. ఓకేనా? అవే కాక అందరికీ తెలిసిన నిజాలు. లైక్ హనీ ఈజ్ స్వీట్ అంటాం. హనీ స్వీట్‌గా ఉంటదని అందరికీ తెలుసు గదా! ఇలాంటి నిజాలు రెగ్యులర్ ట్రూత్స్ అంటాం వాటిల్ని. సో, ఇలాంటి విషయాలు రెగ్యులర్‌గా జరిగే పని. సో, రోజు నువ్వు 7కి నిద్ర లేస్తున్నావు అనుకో అనూష, దాన్ని సింపుల్ ప్రెజెంట్‌లో చెప్పాలి. ఎందుకంటే రోజు అదే పని జరుగుతుంది కాబట్టి అదే టైంకి. సో, దాన్నెలా చెప్తావు? సబ్జెక్ట్ ప్లస్ వి1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇంకా దీనికి విల్ యూజ్ చేయక్కర్లా, వి2 యూజ్ చేయక్కర్లా. ఒక వి1 యూజ్ చేస్తే సరిపోద్ది. ఐ వేకప్ ఎట్ 7:00 ఎవ్రీ డే. రోజు నేను 7కి నిద్ర లేస్తాను. ఐ వేకప్. అదే నిన్న 7కి లేచాను అని చెప్పడానికి ఐ వోకప్ ఎట్ 7 అని చెప్పాం కదా! ఫ్యూచర్‌లో అయితే ఐ విల్ వేకప్ ఎట్ 7 అని చెప్తాం. బట్ రోజు లెగుస్తున్నావు కాబట్టి రోజు చేసే పని కాబట్టి దాన్ని ప్రెజెంట్ టెన్స్‌లో ఎలా చెప్పాలి? ఐ వేకప్. అర్థమైందా నీకు? ఏంటి తేడా చెప్పు ఆ సెంటెన్స్‌లో? నిన్న జరిగిన దానికైతే ఐ వోకప్ వస్తుంది. రోజు జరిగే పనైతే ఐ వేకప్. అదే ఫ్యూచర్ అయితే ఐ విల్ వేకప్. డిఫరెన్స్ ఏమర్థమైంది? పాస్ట్ టెన్స్‌లో వోక్ ఉంది. ప్రెజెంట్‌లో వేకప్ ఉంది. ఫ్యూచర్‌లో విల్ వేకప్ ఉంది. సో, ఈ 3 యూజ్ చేసి నాకు సెంటెన్సెస్ నువ్వు చాలా క్రియేట్ చేయాలి రోజు చేసే పనులు. యాహ్! మనం లేచాక ఏం చేస్తామని ఊహించుకో నువ్వు. ఏ పనులు చేస్తాము అనేది ఊహించుకో. అప్పుడు నీకు ఆ పని నిన్న జరిగిపోయిందని చెప్పడానికి ఎలా చెప్పాలి? అది రోజు జరుగుతుంటే ఎలా చెప్పాలి? ఫ్యూచర్‌లో ఎలా చెప్పాలో అర్థమైపోద్ది. సో, నిద్ర లేసాక మనం ఏం చేస్తాం? బ్రష్ చేస్తాం కదా! ఉన్నావా? ఉన్నాను. దాన్ని ఎలా చెప్తావు చెప్పు. నిన్న నువ్వు బ్రష్ చేసావా? చేశాను. అది ఎలా చెప్తావు? నిన్న బ్రష్ చేశాను నేను అనే దాన్ని. వర్బ్ ఏంటి మనకక్కడ? బ్రషే గదా! బ్రష్‌కి వి2 ఫార్మ్ కావాలి. నిన్న అయిపోయింది కాబట్టి పని. ఎలా చెప్తావు దాన్ని? ఐ బ్రష్డ్ మై టీత్. అంతేనా? నిన్న జరిగిందంటే ఐ బ్రష్డ్ అంటావా? ఐ బ్రష్ అంటావా? బ్రష్డ్. ఓకే. వి2 ఫార్మ్ కదా! ఐ బ్రష్డ్ మై టీత్ యెస్టర్‌డే. సో, రోజు బ్రష్ చేస్తావు. దాన్ని ఎలా చెప్తావు? రోజు జరిగే యాక్షన్‌ని సింపుల్ ప్రెజెంట్‌లో చెప్పాలి అన్నా కదా! సేమ్ ఏం లేదు. సేమ్ సెంటెన్స్ బ్రష్‌కి ఈడీ యాడ్ చేసాం కదా మనం.
పాస్ట్ టెన్స్ లో అయితే ఈడి తీసేసి చెప్తాం. అదే ప్రెసెంట్ లో అయితే రోజు చేసే పని అయితే నిన్నైతే ఐ బ్రష్డ్ మై టీత్ అని చెప్పాను కదా. ఈ రోజు రోజు అదే పని రెగ్యులర్ గా చేస్తావు. అప్పుడు ఎలా చెప్తావు? ఐ బ్రష్ మై టీత్ ఎవ్రీడే. అదే రేపు బ్రష్ చేస్తావు, అది ఎలా చెప్తావు? రేపు నేను బ్రష్ చేస్తాను అనేదాన్ని ఎలా చెప్తావు? I will brush my teeth tomorrow. యా, వెరీ గుడ్ అనూష. సో ఈ టెక్నిక్ ఫాలో అవుతే నీకు పాస్ట్ ఎలా చెప్పాలి, ప్రెసెంట్ ఎలా చెప్పాలి, ఫ్యూచర్ ఎలా చెప్పాలో వచ్చేస్తుంది. సో ముందు దీని మీద ఫోకస్ చేయి. మిగిలిన ఇది కనుక ఎక్కువ ప్రాక్టీస్ చేసావు అంటే మిగిలిన కంటిన్యూస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఆటోమేటిక్గా నీ స్ట్రక్చర్ని బట్టి నువ్వు క్రియేట్ చేసేయగలవు. ఓకేనా? నీకు నేను ఇది వాట్సాప్లో షేర్ చేసా, సేవ్ చేసుకున్నావు నువ్వు ఇది? చేస్తున్నాను. ఓకే. నాకు ఈరోజు ఏం చేస్తావు అంటే నువ్వు ఓన్లీ సింపుల్ టెన్సే ఫస్ట్ లైన్లో ఉన్న స్ట్రక్చర్ని యూజ్ చేసే నాకు అట్లీస్ట్ ఒక 10 సెంటెన్సెస్ సేమ్ యాక్షన్ని పాస్ట్లో, ప్రెసెంట్లో, ఫ్యూచర్లో రాసి పెట్టాలి నాకు. వాట్సాప్లో పెడతావా? మిగిలిన వదిలేసాయి. మిగిలిన స్ట్రక్చర్ మీద ఈరోజు ఫోకస్ చేయకు. ఒకే రోజు నేర్చేసుకోవాలని ఏం లేదు. 4 డేస్లో 4 నేర్చుకోవచ్చు. ఓకేనా? సో నాకు ఎప్పుడు పెడతావు వాట్సాప్? ఎగ్జామ్ అయిపోయాక కూర్చొని రాసి పెడతావా? ఆఫ్టర్నూన్ పెడతావా? ఓకే. సో నాకు 10 సెంటెన్సెస్ కావాలి. ఓకేనా? సో 10 పాస్ట్లో ఉండాలి. అవే సెంటెన్సెస్ ప్రెసెంట్లో అండ్ ఫ్యూచర్లో కూడా కావాలి. రాయగలవు కదా? స్ట్రక్చర్ గుర్తుందా? నేను ఇంకోసారి షేర్ చేస్తాను. నాకు ఒకసారి గుర్తు చే వాట్సాప్లో. కావాలి అంటే మళ్ళీ షేర్ చేస్తా. ఓకేనా? అనిల్, నీ సంగతి ఏంటి? అనిల్ ఓకేనా? వచ్చేసిందా నీకు కూడా? సరే ఒకసారి అనిల్ని కూడా అన్మ్యూట్ చేయండి. ఓ మై గాడ్, వీడియో ఆన్ చే. ఓకే ఫైన్. సో అనిల్ ఓన్లీ సింపుల్ ప్రెసెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. ఓకేనా? ఈ మూడే క్రియేట్ చేయాలి. చేస్తావా? అర్థమైందా? నాకు సెంటెన్స్ చెప్పు. ఇప్పుడు దాకా అనూషానే మాట్లాడింది, నువ్వు మాట్లాడలేదు. ఏదన్నా ఒకటి చెప్పు. పాస్ట్ లో, ప్రెసెంట్ లో, ఫ్యూచర్ లో ఒక సెంటెన్స్ చెప్పు. నేను చెప్తాను ఆగు తెలుగులో. ఓకే. నిన్న నేను పాలు తాగాను ఆర్ యా జ్యూస్ తాగాను చెప్పు. డ్రింక్ అంటాం కదా, తాగడాన్ని డ్రింక్ అంటాం కదా. సో డ్రింక్ కి V2 ఫామ్ ఏంటి? డ్రాంక్. డ్రాంక్. ఓకేనా? సో డ్రాంక్ యూస్ చేసి నిన్న జ్యూస్ తాగావు, యాపిల్ జ్యూస్. అది చెప్పు, నిన్న జరిగిందని చెప్పేసి. నిన్న నేను యాపిల్ జ్యూస్ తాగాను. ఎలా చెప్తావు? అయిపోయిన పనికి V2 యూస్ చేయాలి. సో డ్రాంక్ యూస్ చేయాలి. ఐ డ్రాంక్ యాపిల్ జ్యూస్ ఎస్టర్డే. రోజు యాపిల్ జ్యూస్ తాగుతున్నావు అనుకో, ప్రెసెంట్ లో చెప్పాలి కదా. ఎలా చెప్తావు రోజు తాగుతాను నేను అని? అది V1 యూస్ చేసి చెప్పాలి. వర్బ్ 1 ఫామ్ అంటే డ్రింక్ యూస్ చేసి చెప్పాలి. ఐ డ్రింక్ యాపిల్ జ్యూస్ ఎవ్రీడే. ఓకే. సో జరిగిపోయిందంటే ఐ డ్రాంక్ చెప్పాను. రోజు జరిగేది అంటే ఐ డ్రింక్. బట్ రేపు తాగుతాను నేను అంటాక ఏమిటావు? విల్ యూస్ చేయాలి డ్రింక్ ముందు. ఓకేనా? ఐ విల్ డ్రింక్ యాపిల్ జ్యూస్ టుమారో. రేపు తాగుతాను. ఐ విల్ డ్రింక్.
తాగేసానుకి ఐ డ్రాంక్, రోజు తాగుతానికి ఐ డ్రింక్. ఓకే, సో ఇలా నాకు 3 tenses లో సెంటెన్సెస్ కావాలి. ట్రై చేయి, ఒకవేళ జయంతిని అడుగు, జయంతి హెల్ప్ కూడా తీసుకో. ఓకేనా? సో నువ్వు హెడ్డింగ్ పెట్టుకో, నువ్వు అనుష పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఒకే సెంటెన్స్ పాస్ట్ లో ఎలా చెప్తున్నాం, ప్రెజెంట్ లో ఎలా చెప్తున్నాం, ఫ్యూచర్ లో ఎలా చెప్తున్నాం రాయాలి. ఓకేనా? సో ఇది చేస్తారా రేపటికి? ఓకే దెన్, ఓకే దెన్. సో ఫిల్ చేయండి, ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్ బాగా రాయండి. ఫీడ్బ్యాక్ ఫామ్ అనుష ఒకసారి వాట్సాప్ లో సార్ షేర్ చేస్తారు, ఫిల్ చేయండి. దిలీప్ సార్